మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే జనం నవ్వుతున్నారు, తక్కువ నవ్వుతున్నారు. గతంలో రాజకీయ పార్టీలకు చందాలు నల్లధనం రూపంలో వచ్చేవి, లేదా నల్లధనం చందాలుగా ఇచ్చేవాళ్ళు. ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ఇప్పుడు నల్లధనం కాదు, ఇదంతా వైట్ అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఈసారి ప్రభుత్వంలోకి రావడం అనేది కణా కష్టం. మీరు కొంతకాలం భారతీయ జనతా పార్టీతో దగ్గరగా కూడా ఉన్నారు, పార్టీతో ఉన్నారు. ఇన్నాళ్ళు మీరు చెప్పినటువంటి హోలియర్ దెన్ దౌ, నేను మిగతా వాళ్ళ కాదు, మేము క్లీన్ అని ఒక మోరల్ హై గ్రౌండ్ ఉంది కదా, ఆ మోరల్ హై గ్రౌండ్ కొలాప్స్ అయిపోయింది. వాళ్ళకి హెచ్చరిక చేస్తారు, జాగ్రత్త. ఏమనుకుంటున్నారు, తొందరలోనే మీరందరూ కూడా దీని గురించి పశ్చాత్తాపడాల్సి. ఇవాళ ఎంతమంది వస్తున్నారు అంటే, మహా వస్తే దర్శనానికి ఒక 300-400 మంది వస్తున్నారంట. 300-400 మంది. ఈ దేశంలో హిందువులు ముస్లింలు శత్రువులు కాదు, ఇద్దరికీ కూడా పేదరికమే శత్రువు. ఇంగ్లాండ్ అభివృద్ధి చెందిన దేశం కదా, అభివృద్ధి చెందిన దేశాన్ని మనం దాటుకుని ఆ స్థానాన్ని ఆక్రమించామంటే మనం కూడా అభివృద్ధి చెందిన దేశం అయిపోయి ఉండాలిగా. 5వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, 10వ తరగతి ఫెయిల్ అయి తిరుగుతున్న వాళ్ళు కూడా గాంధీని, నెహ్రూని పచ్చిబూతులు తిట్టే ఒక పరిస్థితి దేశంలో ఉంది. మోడీ గేటే కాదు, ఈ ఎన్నికల్లో చాలా ఎక్కువ ప్రభావవంతమైనటువంటి పాత్ర పోషించేది మరొకటి కూడా ఉంది. మోడీ ఫటీగ్ ఉంది. మోడీ అంటే ఈరోజు మనం పరకాల ప్రభాకర్ గారి దగ్గర ఉన్నాం. ఆయన గురించి పెద్దగా పరిచయం కూడా ఎవరికి అవసరం లేదు, బట్ అయినా కూడా చేస్తాను. ఆయన ఒక రచయిత, పొలిటికల్ అనలిస్ట్, అన్నిటికీ మించి ఆర్థికవేత్త. ఆయన గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం చేస్తున్న పనులు, విధానాల మీద ఒక క్రిటిక్ రాశారు. అది ద క్రికెట్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా అనే ఇంగ్లీష్లో వచ్చింది. దాదాపుగా అన్ని భారతీయ భాషల్లో కూడా అనువాదం అవుతూ ఉంది. కొన్నిట్లో ఆల్రెడీ వచ్చింది, మరికొన్నిట్లో రావాల్సింది, తెలుగు కూడా వచ్చింది. సో ఈ సందర్భంగా ఈ 10 ఏళ్లలో భారతదేశంలో ఏం జరిగింది అన్న విషయం ఆయనతో మాట్లాడబోతున్నాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో టు బిగిన్ విత్, లేటెస్ట్ ఇష్యూ ఈజ్ ఎలక్టోరల్ బాండ్స్. సో ఎలక్టోరల్ బాండ్స్ని మీరు ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అని, మోదీ గేట్ అని కూడా అన్నారు. ఎందుకు ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ అని ఎందుకన్నారంటే, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎత్తున ముడుపులంది. అంటే డొనేషన్లు, చందాలు. అయితే ఇవి అసలు బయటికే రాకుండా విశ్వ ప్రయత్నం చేసింది ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఇది 2017లో దీన్ని చట్టం చేశారు, 18 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా దీన్ని ఛాలెంజ్ చేస్తూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టు. అప్పటి నుంచి మొన్నటి వరకు అసలు ఎక్కడా కూడా దీన్ని హియరింగ్ కూడా రాకుండా చూసుకున్నారు, జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు హియరింగ్ వచ్చేటప్పుడు అసలు ప్రజలకి, రాజకీయ పార్టీలకి ఎవరు చందాలు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనేది తెలుసుకునేటటువంటి హక్కే లేదు అని ప్రభుత్వం తరపున వాళ్ళు వాదించారు కోర్టులో. అయినా కూడా కోర్టు ఇమ్మంది. సంహౌ ఇమ్మన్న తర్వాత కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆదేశాలు ఇచ్చి, మీ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వండి ఎలక్షన్ కమిషన్కి ఇవి ప్రచురించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఒక్కరోజు ముందు మా వల్ల కాదు, మాకు చాలా సమయం కావాలి, జూన్ 30 వరకు టైం కావాలని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ కోర్టుకు వచ్చింది. అయినా కూడా కాదన్నారు. అంటే ఏంటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా మ్యానిపులేట్ చేసి ఇవ్వకుండా ఉండండి, ఇవ్వద్దు, ఇంకా సమయం అడగండి అని మొత్తానికి ప్రభుత్వం బలవంతం చేసింది. ఒకటి. రెండోది, కాదు కూడదు అని కోర్టు చెప్పిన తర్వాత కూడా ఢిల్లీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడితోటి, తర్వాత సిఐఐ తోటి, అసోచామ్ తోటి, ఫిక్కీ తోటి, వీళ్ళందరితోటి కూడా ఉత్తరాలు రాయించి కోర్టు మీద ఏదో రకంగా ఒత్తిడి పెట్టి ఈ వివరాలు వెల్లడి కాకుండా చూడడానికి చాలా ప్రయత్నం చేశారు. పిటిషన్ కూడా వేశారు. ఇంత చేశారు. అంటే ఏదో ఉండి దాయాలనేటువంటి తపన తప్ప, లేకపోతే ఇది ఇంత చాలా స్వచ్ఛంగా ఉన్నాం మేము, మాకేమీ ఇబ్బంది లేదు, ఇందులోనూ మేము చందా ఇస్తే పుచ్చుకున్నాము అనేటటువంటిదే నిజమైతే కనుక, ఇదిగో ఓకే ఇంత తీసుకున్నాం, వీళ్ళ దగ్గర తీసుకున్నాం చెప్పడానికి వాళ్ళే ముందుకు రావాలి. కాకపోతే అడ్డమన్నా పడకూడదు. కానీ ఇంత చేస్తున్నారంటే ఇందులో ఏదో బాగా చాలా పెద్ద దగా ఉంది, ఇందులో పెద్ద స్కామ్ ఉంది, ఇది చాలా పెద్ద ఎత్తున లంచాలతో కూడినటువంటిది అనేది అర్థమవుతుంది. ఒకటి. రెండోది, ఇందులో ఎంత లంచం ఉంది, ఎంత చందా తీసుకున్నారు అనే దానికన్నా కూడా ఎంత చందా తీసుకున్నారు, ఈ చందా తీసుకుని ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి
నష్టం వచ్చేటటువంటి పని చేశారు అనేది ఒకసారి చూసుకుంటే 2-3 చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను. మహారాష్ట్రలో ఒక కాంట్రాక్ట్కి 14,400 కోట్ల కాంట్రాక్ట్కి ఒక 100 కోట్లు ఎంతో ఒక కాంట్రాక్ట్ దగ్గర తీసుకుని అంత ఇచ్చారు. ఇదొకటి. రెండోది, చాలామంది దగ్గర ఈడీ రైడ్ చేయడం. ఈడీ రైడ్ చేయడం అంటే చాలా మనీ లాండరింగ్ జరిగితేనే కానీ రైడ్ చేయరు కదా. ఆ రైడ్ చేసినటువంటి వాళ్ళు చందా ఇవ్వగానే ఆపేశారనంటే ఎంతో పెద్ద ఎత్తున జరిగినటువంటి మనీ లాండరింగ్ని ఏదో 10 రూపాయలు చందా తీసుకున్నా, 100 కోట్లు చందా తీసుకున్నా, 50 కోట్లు చందా తీసుకున్నా దాన్ని వాళ్ళు దాన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా బయటికి తీసుకురాకుండా ఆపేరంటే ఖజానాకి ఎంత నష్టం ఆలోచించండి, దేశానికి ఎంత నష్టం ఆలోచించండి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నన్ను బాగా ఇబ్బంది పెట్టినటువంటి విషయం ఏంటంటే ఇందులో సరే మనకి ఐటీ కానీ, ఈడీ కానీ, జిఎస్టీ కానీ, లేకపోతే సిబిఐ కానీ ఇవేవి కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు అని చెప్తున్నా, ప్రభుత్వం చెప్తున్నా కూడా మనం నమ్మే స్థితిలో లేవు ఇవాళ. కానీ ఆర్బీఐ ఇంకా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ అనేటువంటిది మనం అందరం అనుకుంటాం, ఉండాలి కూడా. అవును. కానీ ఈ మధ్య బయటకు వచ్చినట్టు ఈ ఎలక్ట్రల్ బాండ్ దాంట్లో బయటకు వచ్చిన విషయాలు చూసుకుంటే ఒక ప్రైవేట్ బ్యాంకు, ఆ ప్రైవేట్ బ్యాంకు ఎన్బిఎఫ్సి, అది ఒక ఓనర్షిప్కి ఇంతకు మించి వాళ్ళ వాటా ఉండకూడదు అనేటువంటి ఒక నిబంధన. అలాగే ఆ సిఈఓగా ఒక వ్యక్తి ఇంతకాలం కన్నా ఎక్కువ ఉండకూడదు అనేటువంటి నిబంధన. ఈ 2 నిబంధనలు ఉండి కోటక్ బ్యాంకు ఆయన పదవి వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ వాటాని బాగా తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే కాదు అంత వాటా మాకు ఉండాలి, మేమే కొనసాగాలి అని వాళ్ళు అనుకుని ఎలక్ట్రల్ బాండ్ ద్వారా చందా ఇస్తే రిజర్వ్ బ్యాంకు ఆ నిబంధనని సడలించింది. అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రిజర్వ్ బ్యాంకు మీద కూడా ఒత్తిడి చేసి చాలా ముఖ్యమైనటువంటి ఆర్థికపరమైనటువంటి నిబంధనలు కూడా సడలించేటటువంటి ప్రకారంగా ఇవాళ నడుచుకున్నారు అని అంటే ఎంత పెద్ద స్కాము, ప్రపంచంలో పెద్ద స్కామ్. అంటే ఒకటి, డబ్బు ఎంత చేతులు మారింది, అలా చేతులు మారినందువల్ల మొత్తంగా దేశానికి ఎంత నష్టం వచ్చింది అనేది ఒకటైతే, రెండోది వ్యవస్థల మీద ఇది ఏ రకమైన ప్రభావాన్ని చూపించింది, చివరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కూడా ఏ రకమైన ప్రభావం చూపించింది, కోర్టుల మీద 6 సంవత్సరాలుగా ఏ రకమైన ప్రభావం చూపించింది, అలాగే అటార్నీ జనరల్ మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపించింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఏ రకమైన ప్రభావం చూపించింది, ఎలక్షన్ కమిషన్ మీద ఏ రకమైన ప్రభావం చూపించింది. వీటన్నింటి చూసుకుంటే కనుక ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్కామ్, ఇది మోడీ గేట్ అని నేను అన్నాను. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్కామ్ అని మీరు అంటున్నారు. చాలామంది కూడా అది ఫీల్ అవుతున్నారు. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒక స్కామ్లో కొన్ని డజన్ల కొద్ది స్కామ్లు ఇమిడి ఉన్నాయి కాబట్టి. ఇందులో ఇంకొకటి చెప్పాలి మనజ, నిన్న కాక మొన్న పుట్టిన కంపెనీలు పెద్ద ఎత్తున చందాలు ఇవ్వడం ఒకటి, నెల రోజుల కంపెనీ, నెల రోజుల్లో, సంవత్సరంలో ఒకటి. రెండవది, నష్టాల్లో ఉన్న కంపెనీలు చందాలు ఇవ్వడం, వాళ్ళకు ఉన్నటువంటి లాభాలకి వాళ్ళు ఇచ్చినటువంటి చందాలకి పొంతం లేకపోవడం. లాభం 10 రూపాయలు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి చందా 1000 రూపాయలు. అంటే ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో ఒకసారి ఆలోచించండి. రైట్. సో ఇంత పెద్ద స్కామ్ జరిగితే కూడా దేశంలో ఇది పెద్ద స్కామ్గా కాలేకపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని ఒక న్యూస్ చేయలేదు, ఎందుకంటారు? మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే జనం నవ్వుతున్నారు, తక్కువ నవ్వుతున్నారు. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా, అది ప్రింట్ మీడియా కావచ్చు, టెలివిజన్ కావచ్చు, ఏది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా సాహసించినటువంటి మీడియా ఇవాళ ఉంది మనకి. కానీ ఒకటి మాత్రం ఉంది, మనకు సామెత ఉంది, పుంజుని కప్పెట్టేస్తే తెల్లారడం మాందు అని. అట్లాగా మీడియా అంతటి కూడా కంట్రోల్ చేసుకుని, మీడియా ఎక్కడా కూడా వాళ్ళని ప్రశ్నించకుండా విమర్శించకుండా ఆపుకున్నా కూడా జనం దీని గురించి చర్చిస్తున్నారు. చాలా చాలా వేగంగా జనంలోకి వెళ్ళిపోయింది ఇది. వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మనం ఏం జరగనట్టుగా ఉంటే కనుక, ఇంకా కాంగ్రెస్లో వాళ్ళను వీళ్ళను అంటే కనుక మనం బయటపడిపోతాం అనుకుంటున్నారు. కానీ ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ అంటే ఇన్నాళ్ళు ఒక ప్రోపగాండా ఏముందంటే, వీళ్ళు ఏమైనా కూడా వాళ్ళు మతత్వవాదులు కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ అవినీతి పరులు అయితే మాత్రం కాదు అనేటువంటిది ఒక్కదాంతో ఏమైనానండి అవినీతి అయితే చేయరండి వాళ్ళు అన్నట్టుగా ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆ అభిప్రాయం కూడా పటాపంచలైపోయింది జనంలో.
నన్ను కొంతమంది అడుగుతుంటారు మిత్రులు, ఏమంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనేది నాకే అర్థం కావట్లేదే, అసలు ఈ జనానికి అర్థమవుతుందా ఎలక్ట్రల్ బాండ్ అంటే ఏమిటి, దాని లోతు ఏమిటి, దాన్ని అది ఎలా జరిగిందంటారు ఏమిటి, ఇన్ని వివరాలు జనానికి తెలుస్తాయా అని. నేనంటే 2G అంటే ఏమిటి అనేది ఎవరికైనా తెలుసా ఆ రోజుల్లో? కానీ ప్రజలకి దాని వివరం కాదు, ఇది ఇక్కడ ఏదో జరిగింది, డబ్బులు చేతులు మారింది, అవినీతి జరిగింది, పెద్ద పెద్ద మొత్తాలు వీళ్ళు కొట్టేశారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఇవాళ జనంలో చాలా బలంగా ఉంది, బాగా లోపలికి వెళ్ళిపోయింది అనేది మాత్రం సత్యం, అనేది మాత్రం మనం చూస్తున్నాం చాలా ఇదిగా. దీన్ని ఎవరు దీన్ని ఆపేయడం, లేకపోతే ఏదో అది చూపించు ఇది చూపించు, ఇంకా నెహ్రూను ఇంకా ఇంకోళ్ళు విమర్శిస్తే దీంట్లోంచి బయటపడతాము అనేటువంటి ఒక భ్రమ ఉంటే మాత్రం అది భ్రమే అవుతుంది. అంటే దీని దగ్గరకు వచ్చేప్పటికల్లా 2 వాదాలు వినపడుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా అందరూ తీసుకున్నారు, బీజేపీ కూడా తీసుకుంది. పార్లమెంట్లో 2 వంతుల మెజారిటీ ఉన్న పార్టీకి సగం రావటం అనేది తక్కువే, అసలు యాక్చువల్గా 2 వంతులు రావాలి అనే వాదన కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో దానికి ఏమంటాం? అందుకోసం ఇది ఇష్యూ కాలేకపోయింది, ఎందుకంటే అందరికీ భాగం ఉండటం వల్ల. అంటే ఇష్యూ కాలేకపోయింది అని మీరు పదే అంటున్నారు, ఎందుకంటే నాకు తెలియదు. ఓకే, అది ఇష్యూ కాలేకపోయింది అనేది అయితే నేను ఒప్పుకోను. ఇష్యూ అయింది, జనం మాట్లాడుకుంటున్నారు ఒకటి. రెండోది, రాజకీయ పార్టీలకు చందాలు ఇచ్చేటువంటి వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటో రకం ఏంటంటే నచ్చిస్తారు, రైట్, అందరికీ ఇస్తారు, అందరికీ చాలామంది ఇస్తారు. అవును, కొంతమంది అందరికీ ఇస్తారు, కొంతమంది నచ్చిన పార్టీకి ఇస్తారు. అలా నచ్చి ఒక్కొక్క పార్టీకి ఇచ్చేటువంటి వాళ్ళు ప్రతి పార్టీ కొంతమంది ఉంటారు. అంచేత అది ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే రసీదు ద్వారా క్యాష్ ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, చెక్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. అలా అన్ని పార్టీలకి చందా దొరుకుతుంది ఒకటి. రెండోది ఎలా దొరుకుతుందనంటే, ఏదన్నా ఉపకారం ఆశించి లేకపోతే ఇబ్బంది పెట్టకుండా ఉంటారని, ఇబ్బందులో ఉంటే ఇబ్బంది పెట్టక నన్ను ఇది 10 రూపాయలు ఉంచుకో అనేటువంటి వాళ్ళు ఉంటారు. అలా ఇబ్బంది పెట్టకుండా నన్ను జాగ్రత్తగా చూసుకో, ఈ 10 రూపాయలు ఉంచు అనేది ఎవరికి ఇస్తారు? వాళ్ళ దగ్గర ఈడీ ఉన్నవాడికి ఇస్తారు, సిబిఐ ఉన్నవాడికి ఇస్తారు, ఐటీ ఉన్నవాడికి ఇస్తారు, జిఎస్టీ ఉన్నవాడికి ఇస్తారు, జైల్లో పెట్టగలిగినటువంటి వాళ్ళకి ఇస్తారు, లేదా పెద్ద పెద్ద స్పెక్ట్రము లేదా ఆర్బీఐకి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఉపకారం చేయండి అనేటువంటి శక్తి ఉన్నవాడికి ఇస్తారు. ఈ శక్తి ఉన్న వాళ్ళు ఎవరి వాళ్ళ? భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారని అంటే, మిగతా వాళ్ళు తీసుకున్నారు, మిగతా వాళ్ళకి ఇచ్చారు, అయితే వాళ్ళు సిబిఐని ఆపగలరా, ఈడీని ఆపగలరా, ఐటీని ఆపగలరా, దేన్ని ఆపగలరు? ఏమీ ఆపకుండా వాళ్ళకు కూడా ఇచ్చారంటే అది వేరే కారణం చేసి ఇచ్చుంటారు, అలాగే మీకు కూడా ఉంటారు, కాదంటలా. ఒకటి. రెండవది, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాము అనేటువంటిది ఏమిటనంటే, మీరు తీసుకున్నారు అనేది ఒప్పుకోవడం. రెండోది, ఇన్నాళ్ళు మీరు చెప్పినటువంటి హోలియర్ దెన్ దౌ, నేను మిగతా వాళ్ళ కాదు, మేము క్లీన్ అని ఒక మోరల్ హై గ్రౌండ్ ఉంది కదా, ఆ మోరల్ హై గ్రౌండ్ కొలాప్స్ అయిపోయింది. నేను చెప్పేది అది. ఇప్పుడు మిగతా వాళ్ళు చాలా శుద్ధం, చాలా స్వచ్ఛం, వాళ్ళు ఎప్పుడు ఏమీ చేయలేదు, అవినీతి చేయరు, ఏమి ఎరగరు అని అనుకోలే. ఎవరు అనుకోలే? మిమ్మల్ని అనుకున్నారు, వీళ్ళని అనుకున్నారు. మరి వీళ్ళని అనుకున్నప్పుడు మీరు అలా కాదు, వాళ్ళు తీసుకున్నారు మేము కూడా తీసుకున్నాం అంటారేంటి? మీరు ఏం చెప్పారు మాకు? మేము స్వచ్ఛం, వాళ్ళలా కాదు అన్నారు కదా. మరి మేము కూడా వాళ్ళలాగే అంటారేమిటి? తర్వాత చందా అనేటువంటిది రాజకీయ పార్టీలకి మీకు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నెగ్గుతారు, ఎంతమంది నెగ్గారు, దాన్ని బట్టి ఆ దామాషం అది ఉండదు. అంచేత ఆ రకంగా మాకు 3,303 ఉన్నారు కాబట్టి మాకు ఎంత వచ్చింది, మరి మిగతా వాళ్ళకి తక్కువ వచ్చింది, ఇంత వాళ్ళకి తక్కువ ఉన్నాయి, ఇటువంటి వాదనలు ఎక్కడ కూడా వాటిలో పసలేదు. సో నల్లధనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఎలక్ట్రల్ బాండ్స్లో ముందుకు వస్తున్నది. గతంలో రాజకీయ పార్టీలకు చందాలు నల్లధనం రూపంలో వచ్చేవి, లేదా నల్లధనం చందాలుగా ఇచ్చేవాళ్ళు. ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ఇప్పుడు నల్లధనం కాదు, ఇదంతా వైట్ అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే ఇది కాకుండా కూడా నల్లధనం ఇవ్వలేదని చెప్పగలరా? చెప్పలేం. రెండోది, ఇది నల్లధనం కాకపోతే ఏమిటి? ఎందుకంటే మీకు రూపాయలు లాభం వచ్చినవాడు 100 రూపాయలు ఇచ్చాడంటే అది నల్లధనమే. రూపాయలు లాభం ఇచ్చినవాడు 100 రూపాయలు, 100 రూపాయలు నష్టం ఉన్నటువంటి వాడు 1,00,000 రూపాయలు ఇచ్చారంటే అది నల్లధనం కాకపోతే ఏమిటి? ఒకటి. ఎలక్ట్రల్ బాండ్ అనేది కరెన్సీ లాంటిది. నేను కొంటాను, నేనే ఇవ్వవసరంలా. నేను కొన్నది మీరు నా దగ్గర కొనుక్కోవచ్చు, లేదు నాకు డబ్బు ఇచ్చి నా ద్వారా పంపించవచ్చు. కొన్న వాళ్ళ పేరులో నా పేరు ఉంటుంది, మీ పేరు ఉండదు. కానీ నా దగ్గర నుంచి మీరు తీసుకుని మీరు ఇవ్వచ్చు, మీరు లాభం పొందొచ్చు. అది నల్లధనం కాకపోతే ఏమిటి మరి? అంచేది ఇందులో నల్లధనం ఉంది,
క్విట్ ప్రోకో అంటారే, ఇదిగో నువ్వు నాకు నేను ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఇది అనేది ఉంది, ఉపకారాలు చేసి డబ్బులు తీసుకోవడం ఉంది. ఇదంతా కాకుండా మనీ లాండరింగ్ ఉంది. ఓకే. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా? ఒక నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ ఇంత కొందే అంటే అది మనీ లాండరింగ్ కదా. అసలు ఇందులో విదేశీ సంస్థలు కూడా ఏమైనా ఉన్నాయా అనేటువంటి తేలాలుగా. నేను అనేది ఏమిటంటే, ఒకవేళ బీజేపీ కనుక చాలా స్వచ్ఛంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, మేము ఇటువంటివి ఏమీ చేయలేదు, ఓకే రైడ్ చేసాము, డబ్బు ఇచ్చింది, దీనికి అది సంబంధం లేదు అసలు. మరి రైడ్ చేశారని వాళ్ళకి తెలుసో తెలీదు, పట్టుకుని ఇచ్చారు మాకు అనుకుందాం, కాసేపు అనుకుందాం, వాళ్ళ వాదన విందాం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మేము స్వచ్ఛం అని చెప్పుకోవాలి అనేటువంటిది మీకు అనుకుంటే, అంత విశ్వాసం మీకు ఉంటే కనుక, ఇది పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కోర్టు నియమించిన విచారణ సంస్థ ద్వారా దీన్ని పూర్తిగా విచారణ చేయించండి. అప్పుడు తెలుస్తుంది నిజంగా ఇది క్విడ్ ప్రోకోలో వచ్చిందా, ఉపకారం చేస్తే వచ్చిందా, భయపెడితే వచ్చిందా, నల్లధనం వచ్చిందా, ఏమొచ్చింది తెలిసిపోతుందిగా. ఎవరెవరికి ఏమొచ్చింది అన్నీ తెలిసిపోతాయిగా, ఎవరెవరికి ఎందుకు వచ్చింది కూడా తెలిసిపోతాయిగా. అలా ఎందుకు చేయించట్లేదు? ఒకటి. రెండోది, నాకు ఇందులో బాగా నాకు అంతు పట్టంది ఏమిటంటే, ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఒక తమిళ ఛానల్లో మాట్లాడుతూ నేనే దీన్ని రూపకల్పన చేశాను అని చెప్పారు. ప్రధానమంత్రి గారు రూపకల్పన చేశారు. ఎవరు రూపకల్పన చేసినా ప్రధానమంత్రి గారు, ఆయన, ఈ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. అమలు చేసిన దాన్ని సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ వ్యతిరేకం అంది. అన్కాన్స్టిట్యూషనల్ అని ఒక ప్రభుత్వం అమలు చేసినటువంటి, ప్రభుత్వం ఎంతో గాఢంగా దాన్ని డిఫెండ్ చేసినటువంటి ఒక స్కీమ్ని ఇది రాజ్యాంగ విరుద్ధం అని అంటే ప్రభుత్వం రాజీనామా చేయొద్దండి. ప్రభుత్వం రాజీనామా చేయకపోగా అస్సలు ఏ రకం కూడా జంకకుండా ఇంకా దీన్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, అదే ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి గారు ఇంకొకటి ఏమన్నారంటే, ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్కి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా తొందరలో పశ్చాత్తాపడతారు అనేటువంటి మాట అన్నారు. అవును, మీరు కూడా విన్నాను. అవును. నేను ఈ సందర్భంలో 2-3 ప్రశ్నలు వేయదలుచుకున్నాను. పశ్చాత్తాపడతారు అంటే రేపొద్దున ఇది చాలా మంచిది అని తెలుసుకుని అయ్యా అనవసరంగా దీన్ని తప్పుపట్టేవే అనుకుంటారా? లేకపోతే అలా అనుకునే వాళ్ళలో సుప్రీంకోర్టు ఉంటుందా? ఆవేళ ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి బెంచ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు అందరూ పశ్చాత్తాపడతారా? భారత ప్రధాన న్యాయమూర్తి కూడా పశ్చాత్తాపడతారా? అంటే ఇది నిజంగా పశ్చాత్తాపడతారు, దీని మంచి తెలుసుకుంటారు అనేటువంటి మాట అంటున్నారా? లేక నర్మగర్భంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తారు, జాగ్రత్త, ఏమనుకుంటున్నారు, తొందరలోనే మీరందరూ కూడా దీని గురించి పశ్చాత్తాపడాల్సినటువంటి రోజు వస్తుంది అని భయపెడుతున్నారా? ఇది ఒక హెచ్చరిక. ఈజ్ ఇట్ ఎ థ్రెట్? దట్ ఈస్ మై క్వశ్చన్. మీరు ఒక మాట అన్నారు కదా, నల్లధనం ఎలక్ట్రల్ బాండ్స్ నుంచి ఎందుకు వచ్చి ఉంటుంది, ఇంకా కూడా రాలేదని నమ్మకం ఏంటి అని. ఐ థింక్ 2019 వరకు భారతీయ జనతా పార్టీ పెట్టిన ఖర్చు, ఎన్నికల ఖర్చు 27,000 కోట్లు వాళ్ళు చెప్పుకుంది. స్వతంత్ర సంస్థలు కూడా దాన్ని పరిశోధన చేసి చెప్పేంత పెట్టారని. కానీ వాళ్ళకు వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ ఓన్లీ 4,000 కోట్లు అప్పటికి, 2019 నాటికి. మిగిలిన 23,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? అందులో ఇంకా అనుమానంగా ఏమైనా ఉంటుందా? ఏ రకమైన అనుమానం లేదమ్మా. ఇది నల్లధనం, ఇది మనీ లాండరింగు, ఇది భయపెట్టి వసూలు చేసినటువంటిది, లేదంటే కాంట్రాక్ట్ ఇచ్చి లంచాలు తీసుకున్నటువంటిది, అది తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఒక కంపెనీ వెళ్ళి 100 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చారంటే 100 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ ఏమో రికార్డు కోసం ఇచ్చి, అంటే ఆ రికార్డు కోసం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ వాళ్ళ అకౌంట్స్ నుంచి తెల్లధనంగా ఏదో కొనడానికో, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టుకోవడానికో, మరోదానికో, లేకపోతే సోషల్ మీడియాలో చేయడానికో దేనికన్నా ఖర్చు పెట్టచ్చు. ఇది కాకుండా ఈ 100తోనే ఆగిపోయింది, కేవలం 100 అనుకుంటే ఎలాగా? ఇది కాకుండా నగదుగా, నల్లధనంగా ఇంకా ఎన్ని వందల కోట్లు తీసుకున్నారు. ఒకవైపు ఇన్ని వేల కోట్లు మీరు మోడీ గేట్ అంటున్నారు, బిగ్గెస్ట్ స్కామ్ అంటున్నారు, ఇతరులు మాత్రం ఫాల్స్ స్కామ్స్ అంటున్నారు. భారతదేశంలోనే ఇంత పెద్ద స్కామ్ ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే ఇంత డబ్బులు ఇన్వాల్వ్ అయింది, ఇప్పటివరకు ఏం జరగలేదు. బోఫోర్స్ లాంటివన్నీ దీని ముందు నథింగ్ బహుశా. సో ఇంత జరిగితే దీని గురించి మనం తక్కువ మీరు అంటున్నారు మాట్లాడుకోవట్లేదని. కానీ 100 కోట్ల ముడుపులు చేతులు
మారాయి అన్న కేసులో అంతమంది అరెస్టులు అయ్యాయి, ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. అంటే లిక్కర్ స్కామ్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీ టేక్ ఏంటి దాని మీద? లిక్కర్ స్కామ్ అనేది అది నిజంగా స్కామా? దేశంలో జరిగిన అనేక స్కాములు అదొకట, ఆ స్కామ్ని ఇంకో రకంగా వాడుకుంటున్నారా? మీ టేక్ ఏంటి దాని మీద? అంటే లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అనేది నేను చెప్పేటటువంటి పరిస్థితి నేను లేను. రైట్. కానీ దీని మీద పూర్తి విచారణ అయితే జరగాలి. కానీ ఇప్పటివరకు జరుగుతున్నటువంటి విచారణ కానీ అరెస్టులు కానీ ఎలా ఉన్నాయనంటే, ఒక ఆయన అరెస్ట్ చేశారండి, వాళ్ళ కంపెనీ నుంచి ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చారండి, ఇవ్వగానే ఆయనకి బెయిల్ వచ్చిందండి. శరత్ చంద్రారెడ్డి, అరవిందో ఫార్మా. ఆ బెయిల్ని ఈడీ అపోజ్ చేయండి. జనరల్గా ఈడీ బెయిల్ని అపోజ్ చేయకపోవడం అనేటువంటిది ఉండదు. మీరు మొత్తం రికార్డు చూసుకోండి. ఆఫ్ కోర్స్. అయిన తర్వాత మళ్ళీ అరవిందో ఫార్మా మళ్ళీ పెద్ద ఎత్తున ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు. 50 కోట్లు 50 కోట్లు ఇచ్చారు. అప్రూవర్గా మారిన తర్వాత అప్రూవర్గా మారి ఆయన కేజ్రీవాల్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆయన తీసుకెళ్ళి లోపల పెట్టారు. అవును. అంటే ముడుపులు ఇచ్చి బెయిల్ తెచ్చుకుని ముడుపులు ఇచ్చిన తర్వాత అప్రూవర్గా మారి ముడుపులు ఇచ్చో ఆయన చెప్పిన దాని మీద ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అని అంటే దానికి అసలు ఏం చెప్తాం మనం? మీకు కొంత న్యాయశాస్త్రం కూడా తెలుసు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ అప్రూవర్ స్టేట్మెంట్స్ అనే దానికి వరల్డ్ వైడ్గా జ్యూరిస్ప్రుడెన్స్లో వీటికి వాల్యూ లేదు. ఎందుకంటే ఆ రోజు తప్పించుకోవడానికి వాళ్ళు చేస్తారు, బట్ ఫైనల్గా మీకు ట్రయల్లో వాళ్ళు దే కెన్ అసలు 162 కానీ అప్రూవల్ కానీ చాలా తక్కువ విలువ ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి కోర్టులో నిలబడి నేను ఆ రోజు భయపడి చెప్పాను అంటే అది మొత్తం పోతుంది. కానీ దీనికి అన్నిటికన్నా ముందు మనజ అసలు మనీ ట్రయల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. మనీ ట్రయల్ అనేది ఎస్టాబ్లిష్ చేయకుండా ఇవాళ ఇక్కడ కూర్చుని లేకపోతే ఆయన ఇంకో మరొకరు వనజ నా దగ్గర 100 కోట్లు తీసుకుంది అన్నాడు అనుకోండి, రైట్, మీ దగ్గర అసలు ఒక 10 రూపాయలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయన చెప్పాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నానంటే దానికి అర్థమే ఉంది. అసలు 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 మన న్యాయ వ్యవస్థ అట్లా వెళుతోంది అని అంటే దానికి అర్థమే ఉన్నట్లు లెక్క. ఎగ్జాక్ట్లీ. న్యాయ వ్యవస్థ తీరును చూడండి మీరు. అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఆయనకు బెయిల్ రావడానికి సుప్రీంకోర్టులో 5th డే యాక్సెప్ట్ చేశారు. ఆగమేఘాల మీద ఎవరైనా వెళ్తే మీరు ప్రాసెస్ ఫాలో అవ్వంటారు. ముందు సెషన్స్ కోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళాలి, తర్వాత హైకోర్టు, వాళ్ళు కాదంటేనే సుప్రీంకోర్టుకు రావాలి. మీరు ఇవన్నీ తప్పించుకొని రావడానికి వీలు లేదు అని చెప్తారు మామూలుగా. బట్ అక్కడ మాత్రం ప్రాసెస్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ కేసెస్ అన్నిట్లో మీరు చూడండి ఏళ్ల తరబడి. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి కంటే ముందు అరెస్ట్ అయిన సిసోడియా ఇంకా జైల్లోనే ఉన్నాడు, చాలామంది ఇంకా జైల్లోనే ఉన్నారు ఆఫ్ కోర్స్. సో ఇక్కడికి వచ్చేప్పటికల్లా ఆ పరిస్థితి లేదు. ఎందుకంటారు అంటే న్యాయ వ్యవస్థ అనేదే హోప్ దేశంలో, ఇక్కడే కాదు ఎక్కడైనా ఎనీ డెమోక్రటిక్ కంట్రీస్లో. ఇవాళ భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఒక హోప్గా లేని పరిస్థితి వచ్చిందా? గత 10 ఏళ్లలో అదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని గురించి మరింత వివరంగా కోర్టు మీద 4-5 వ్యాఖ్యలు చేయడం అనేది మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. ట్రూ. అంచేత ఇంతే చెప్తాను నేను. కోర్టుల్లో కూడా న్యాయం జరగట్లేదు, ప్రభుత్వ ఒత్తిడి ఇక్కడో ఎంతో అంత పనిచేస్తుంది అనేటువంటి అపోహ అయితే ఇవాళ జనంలో ఉంది. ఇప్పుడు మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. కోర్టులో 2 కక్షిదారులు, 2 కక్షిదారులు, వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు అనేది ఆ 2 కక్షిదారులకు తెలుసు. అయితే ఇక్కడ ట్రై చేయబడుతుంది ఎవరు అంటే జడ్జి గారని. లీగల్ ప్రొఫెషన్లో ఒక నానుడు ఉంది. అవును. ది జడ్జ్ ఈజ్ ఆన్ ట్రయల్ బికాజ్ ఐ నో హూ ఈస్ గిల్టీ, యూ నో హూ ఈస్ గిల్టీ. మన ఇద్దరిలో ఎవరు తప్పు చేశారని మన ఇద్దరిలో ఎవరికో ఒకటి ఇద్దరికి తెలుసు. అవును. అంచేత అసలు ఈ విషయంలో తీర్పు అనేది న్యాయమూర్తి చెప్పిన తర్వాత న్యాయమూర్తి మీద తీర్పు అవుతుంది. అది ఎగ్జాక్ట్లీ ఇవాళ అలా ఉంది. కొంచెం వెనక్కి వెళ్తే 2014లో మోదీ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు క్యాంపెయిన్లో, ఈ దేశంలో హిందువులు ముస్లింలు శత్రువులు కాదు, ఇద్దరికీ కూడా పేదరికమే శత్రువు అని. మీరు మీ పుస్తకంలో కూడా దాని గురించి రాశారు. కానీ వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో హిందూ ముస్లింలు శత్రువులని, హిందువులకు ప్రపంచంలో ఉన్న ఏకైక దేశం ఇదేనని, ఇది పోతే ఇంకా హిందువులకు దేశమే లేకుండా పోతుందని ఒక నరేటివ్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. సో అంటే బేసికల్గా హిందువులు ప్రమాదంలో ఉన్నారు అనే ఒక నరేటివ్ ఎట్లా బిల్డ్ అయిందని మీరు అనుకుంటున్నారు? ఈ దేశంలో ఈ రకమైన భావజాలం
కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉంది. మన 2014లో ఆవేళ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ క్యాంపెయిన్లో మీరు చెప్పినట్టుగా హిందువులకి ముస్లింకి తగాదా కాదు ఇది, హిందువులు ముస్లింలు కలిపి ఉమ్మడిగా నిరుద్యోగం మీద పేదరికం మీద పోరాటం చేయాలి అని మాట. అవును, 2014 నేను అనుకోవడం ఇదంతా కూడా ఎలాగోలాగా మభ్యపెట్టి ముందు అధికారం చేజిక్కించుకున్న తర్వాత మన అసలు స్వరూపం విశ్వరూపం చూపిద్దాము అనేటటువంటి ఒక ఎత్తుగడతో చేసినటువంటిది. ఎందుకంటే ఆవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరుగుతుంది, ఇండియా గ్యాస్ కరప్షన్, అన్నా హజారే వాళ్ళందరూ. అప్పుడు వెనకుంది కూడా భారతీయ జనతా పార్టీ. దాన్ని ఆసరాగా చేసుకుని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మొత్తానికి ముందు అధికారంలో ప్రవేశించిన తర్వాత, అందుకే మీకు మొట్టమొదట ఎర్రకోట మీద మొదటి సంవత్సరం రెండో సంవత్సరం నెమ్మదిగా వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు కూడా ఈ ఫక్కీలోనే ఉంటాయి. ఆ తర్వాత అసలు దీని గురించి పూర్తిగా మర్చిపోయారు. ప్రధాన సేవక్ అనేది మర్చిపోయారు, టీమిండియా మర్చిపోయారు, నిరుద్యోగం మర్చిపోయారు, పేదరికం మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి అసలు స్వరూపం ఇవాళ కూడా నేను చూస్తున్నాను ఎన్నికల ప్రచారం, ప్రధానమంత్రి గారు మాట్లాడేదంతా కూడా నువ్వు ఆ పండగ రోజుల్లో నువ్వు మాంసం తిన్నావా లేదా, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాను తప్ప చూడు నేను ఉద్యోగాలు కల్పించాను, ఇంతమంది పేదల్ని మేము ఉద్ధరించాము, వాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాము, లేకపోతే దేశంలో ఇంత అభివృద్ధి చేసాము, లేకపోతే చైనా మన దేశంలో ఏదో ఆక్రమించుకోవడానికి వస్తే వాళ్ళని తరిమి కొట్టాము, ఇటువంటి మాట మాట్లాడలా. ఇదంతా ఏం మాట్లాడుతున్నారంటే 1920లోనూ 1930లోనూ 40లోనూ ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకొచ్చి మీరు అప్పుడెప్పుడు ఇలా చేశారు కదా, ఇప్పుడెప్పుడు ఇలా చేశారు కదా అనేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ అసలు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కావలసినటువంటి మాట, ధరలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం బాగా ప్రబలిపోయింది, ఇటువంటి విషయాల మీద ఏ రకమైనటువంటి మాట కూడా మాట్లాడటం లేదు. అంటే నేను ఇందాక అన్నట్టుగా పేదరికం మీద నిరుద్యోగం మీద మేము యుద్ధం చేస్తాము అని చెప్పి ఆవేళ ఉన్నటువంటి మూడ్ని తనకు అనుకూలంగా మలుచుకుని వచ్చిన తర్వాత వాళ్ళ అసలు నిజస్వరూపం బయటపెట్టి వాళ్ళ అసలు ఎజెండాని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు 2014లోనూ 13లోనూ చెప్పినటువంటి మాటలు ఏవి కూడా నమ్మశక్యమైనటువంటివి కాదు అనేది అర్థమైపోయింది. 2014లో అది చెప్పినప్పుడు అది నమ్మిన ప్రజలు ఇప్పుడు అది కాకుండా అందుకోసం వాళ్ళు అధికారంలోకి తీసుకొస్తే అది కాకుండా వేరే పని చేస్తున్నప్పుడు రియలైజ్ కాలేకపోతున్నారా? ఎందుకు కాలేకపోతున్నారు? ఎందుకు కాలేదు? అవుతున్నారు. నేను అవుతున్నారని అనుకుంటున్నాను. ఇంకోటి మీరు అంత చేసినా కూడా ఆ వేళ వాళ్ళకు వచ్చినటువంటి ఓటు 22%. ఇందిరాగాంధీ ఓడిపోయినప్పటికంటే తక్కువ, భయంకరంగా ఓడిపోయినప్పటికంటే తక్కువ. అవును, 1996లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు కూడా తక్కువ. అవును, ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ వచ్చాయి. అవును. రెండోది అది బాగా తగ్గిపోతుంది, మనం ఓడతామేమో అని భయం వేసి 2019లో బాలాకోట్ అని పుల్వామా అని ఏదో కింద మీద పడి మొత్తానికి దాడి చేసి అప్పటికప్పుడు జనంలో పెద్ద దేశభక్తను లేకపోతే మరొకటని బాగా ఊసికొలిపి అంత చేసినా కూడా నేను అలయన్స్ పార్ట్నర్స్తో కలిపి చెప్పట్లా, వాళ్ళకు వచ్చినటువంటి ఓటు 27% దాట్లా. అయితే అంతకుముందు 2014కు ముందు అది 18% గాను 20% గాను 21% గాను ఉండేది. అది నరేంద్ర మోడీ గుజరాత్లోనే ఏదో పొడి చేశారు అని పెద్ద ప్రచారం చేయడం వల్ల, వైబ్రెంట్ గుజరాత్ అనడం వల్ల, తర్వాత సోషల్ మీడియా వాడుకుని మరొకటి చేసి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రచారం వల్ల వీటన్నిటి వల్ల ఒక 7-8% వాళ్ళకి అదనంగా వచ్చింది. వచ్చినందువల్ల 2014లోనూ 2019లోనూ వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకోగలిగారు. నేను అనుకోవడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ వల్ల వీళ్ళు బాగా అవినీతి పరులు అనేది బాగా బలంగా జనంలోకి వెళ్ళి ఈ అర్బను మిడిల్ క్లాసు ప్రొఫెషనల్స్ ఇలాంటి వాళ్ళందరూ నెమ్మదిగా పునరాలోచనలో పడి ఇక సామాన్య ప్రజలకైతే నిరుద్యోగము, ధరల పెరుగుదల, రూరల్లో ఉన్నటువంటి డిస్ట్రెస్ ఇవన్నీ కూడా వాళ్ళు అయితే వీళ్ళు
మనకేదో అవినీతి లేనటువంటి సమాజాన్ని దేశాన్ని ఇస్తున్నారు, పరిపాలనిస్తున్నారు అని మభ్యపడినటువంటి వాళ్ళందరూ కూడా నెమ్మదిగా వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసి వాళ్ళు కూడా పక్కకు తొలిగితే మళ్ళీ ఇది 20-25% వెళ్ళిపోతుంది తప్ప అంతకు మించి ఇది ముందుకెళ్ళేటువంటి పరిస్థితి నాకు కనపట్టాలి. ఇప్పుడు హిందీ బెల్ట్లో కూడా అదే అంటారా? హిందీ బెల్ట్ రామాలయం ప్రభావం హిందీ బెల్ట్లో లేదు. నిన్న కాక మనం మీరు చూసే ఉంటారు సిఎస్టిఎస్ అంటే రామాలయం చాలా ముఖ్యమైనటువంటి విషయం మాకు అన్నవాళ్ళు కేవలం 8% మంది. ఇంకోటి చెప్తాను మీకు, ఈ మధ్య మా మిత్రులు నార్త్ ఇండియా నుంచి వస్తుంటారు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళని నేను అడిగితే రామాలయాన్ని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసిన వెంటనే రోజుకి 1,00,000 మందో 80,000 మందో 90,000 మందో వెళ్ళేవాళ్ళు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అయోధ్య చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. ఇవాళ ఎంతమంది వస్తున్నారు అంటే మహా వస్తే దర్శనానికి ఒక 300-400 మంది వస్తున్నారట. 300-400 మంది. మన 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 బెజవాడ దుర్గగుడిలో అంతకన్నా ఎక్కువ మంది, చాలా ఎక్కువ వస్తారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. మా ఊరు వేణుగోపాల స్వామి గుడికి ఎక్కువ వస్తున్నారు. అందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. అందుచేతనే భారతీయ జనతా పార్టీ ప్యానిక్ అవుతుంది. ఓకే, మీకు మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్డీఏ అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడడం మానేసి చలాడైపోయింది. బీజేపీ అనేటువంటి మాట కూడా మాట్లాడడం మానేసి చలాడైపోయింది. ఎన్డీఏ గవర్నమెంట్ కాదు, బీజేపీ గవర్నమెంట్ కాదు, ఓన్లీ మోడీ గవర్నమెంట్. కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళంతా ఎన్డీఏ భాగస్వాములు అనడం, ఇది భారతీయ జనతా పార్టీ అనడం, ఇది ఎన్డీఏ అనడం, మేమంతా ఒక మిత్ర పక్షాలు అనుకోవడం, మిత్ర కూటమి అనుకోవడం, 400 పైచిలకు మేము తెచ్చుకుంటా అనడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? భయపడుతున్నారు కాబట్టి వస్తున్నాయి. అంటే వాళ్ళు భయపడుతున్నారంటే నిజంగా ఓడతారా, అయితే వాళ్ళు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారంటే నెగ్గుతారంటే, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండడానికి నెగ్గడానికి సంబంధం లేదు, భయపడడానికి ఓడడానికి సంబంధం లేదు. కానీ వాళ్ళలో ఇదివరకు ఉన్నంత విశ్వాసం వాళ్ళ లేదు అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే వాళ్ళు అయోధ్య మీద చాలా పెద్ద నమ్మకం పెట్టుకున్నారు. అవును, ఎప్పుడైతే అయోధ్య ఫిజిల్ అవుట్ అయ్యిందో, థ్యాంక్స్ టు ఎలక్ట్రల్ బాండ్స్ ఒక రకంగా ఇది ప్లస్ నిరుద్యోగం, ధరల పెరుగుదల. మీకు ధరల పెరుగుదల మామూలుగా లేదు కదమ్మా, మీరందరూ చూస్తూనే ఉంటారు కదా. నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆ మధ్య 2022 బిగినింగ్లో రైల్వేస్ ఒక 35,000 పోస్టులకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. 35,000 పోస్టులు నాన్ ప్రొఫెషనల్ కేటగిరీస్, అంటే మాన్యువల్ లేబర్, ఇది దులపడం, కడగడం, తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇటువంటి వాటి. వీటికి ఒక 35,000 పోస్టులకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. జస్ట్ 35,000కి 1,25,00,000 పీపుల్ హ్యావ్ అప్లైడ్. మీరు అర్థం చేసుకోండి. ఒకటి. రెండోది, గాజాలో గొడవ జరుగుతుంది కదా, అక్కడ ఉన్నటువంటి పాలస్తీన్లందరినీ అక్కడ ఇశ్రాయేలీ ప్రభుత్వం ఉద్యోగాలకు తీసేశారు. ఇక్కడి నుంచి రిక్రూట్ చేసుకుందాము కొన్ని దేశాల నుంచి, అంటే మన దేశం అంటే తీసుకుంటున్నారు. ఇక్కడ యూపీలో, బీహార్లో, హర్యానాలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిస్తే బారులు తీరుతున్నారు యువకులు. వాళ్ళని అడిగితే మీలాంటి వాళ్ళు వెళ్ళి, మీకు తెలుసా అక్కడ ఏం జరుగుతుందో, గాజాలో యుద్ధం జరుగుతుంది కదా, బతికొస్తారో లేదో మీకు తెలిస్తే చెప్పలేం కదా అని అంటే, ఏమండి బతుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తాం, వాళ్ళు ఇచ్చిన డబ్బులు మేము కాస్త తిని ఇంటికి వచ్చి పంపుతాం, ఇక్కడైతే అది లేదు కదా అన్నారు. అంటే ఎంత డెస్పరేట్గా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ కూడా ఒకటి కనపడుతుందండి. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద జీడిపి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నది. బహుశా యూ హ్యావ్ ద రైట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. అట్ ద సేమ్ టైం నేను 85 కోట్ల మందికి పీడిఎస్ ద్వారా ధాన్యం ఇస్తున్నాను అని ప్రధానమంత్రి చెప్తున్నారు. పీడిఎస్ నుంచి ధాన్యం తీసుకునే వాళ్ళు పేదలు. అంటే దేశమేమో 5వ అతిపెద్ద జీడిపి, 85 కోట్ల మంది ఏమో పేదలు. ఈ డైకాటమీని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకొకటి జోడించి మీరు దీని వివరణ. ఓకే. దేశంలో ఇవాళ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. మన యువతలో అన్ఎంప్లాయ్మెంట్ 24%. 24% ఆఫ్ అవర్ యూత్ ఆర్ అన్ఎంప్లాయిడ్. అందులో 20-25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ 44%.
ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాస్ నో జాబ్ అమంగ్ ద యూత్. ఒకటి మన పొరుగులు ఉన్నటువంటి బంగ్లాదేశ్లో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 12%. ఇక ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 5th లార్జెస్ట్ ఎకానమీ, 5th లార్జెస్ట్ జీడిపి. 5th లార్జెస్ట్ జీడిపి. 5th లార్జెస్ట్ జీడిపి అని అంటే వాళ్ళు ఇంకోటి చెప్పారు. అప్పటి వరకు ఇంగ్లాండ్ 5వ స్థానంలో ఉండేది, అవును, ఇంగ్లాండ్ని మనం అధిగమించి 5వ స్థానంలోకి వెళ్ళాము అంటున్నారు. ఇంగ్లాండ్ అభివృద్ధి చెందిన దేశం కదా, అభివృద్ధి చెందిన దేశాన్ని మనం దాటుకుని ఆ స్థానాన్ని ఆక్రమించామంటే మనం కూడా అభివృద్ధి చెందిన దేశం అయిపోయి ఉండాలిగా. అవును. కానీ అదే ప్రధానమంత్రి ఏం చెప్తున్నారు, 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాను అంటున్నారు. ఒక పక్కనేమో అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించేసామంటున్నారు, మరో పక్కనేమో 2047లో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం అంటున్నారు. ఇదొకటి. అంటే ఇందులో వైరుధ్యం చూడండి. రెండోది, 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ పక్కన చెప్తున్నారు, 5th లార్జెస్ట్ ఎకానమీ, 5th జీడిపి ప్రకారం అంటున్నారు. సరే, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఎక్కడున్నాం మనం? 140వ స్థానంలో ఉన్నాం. 140వ స్థానంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో ఉంటే అది మీరు స్థూల జాతీయ ఉత్పత్తిలో 2లో ఉంటే 3లో ఉంటే 1లో ఉంటే అది ఉపయోగం లేదు. ఒకటి. రెండవది, ఇక అసమానతల పరిస్థితి తీసుకొస్తే అసమానతలు ఎలా ఉన్నాయనంటే మొన్ననే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు ఒక నివేదికని ప్రచురించారు. అందులో దేశంలో ఉన్నటువంటి 1% ప్రజలు 22% ఆదాయాన్ని పొందుతున్నారు. ఒకటి. దేశంలో ఉన్నటువంటి 1% మందికి 40% ఆస్తులు ఉన్నాయి ఈ దేశంలో అనేటువంటి మాట చెప్పారు. ఇది రెండు. మూడవది, ఇన్ని కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడికో దూసుకెళ్ళిపోతుంది, మెరిసిపోతుంది అంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇంతేకాకుండా ఈ మధ్య మనకి వచ్చినటువంటి గణాంకాలను చూస్తే అసలు దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా డొమెస్టిక్ సేవింగ్స్, అంటే మన ఇళ్లల్లో మనం పొదుపు చేసుకునేది ఇట్ ఈజ్ అట్ ఏ హిస్టారికల్ లో 5% పడిపోయింది. అంతేకాకుండా కుటుంబాల యొక్క అప్పు ఎన్నడూ లేనంత 40% పెరిగిపోయింది. ఇట్స్ 40% నౌ ఆఫ్ హౌస్ హోల్డ్ డెట్. ఇది కాకుండా దేశం యొక్క అప్పు వీళ్ళ అధికారంలో వచ్చే నాటికి 50 లక్షల కోట్లు ఉంటే ఇవాళ అది 170 లక్షల కోట్లకి చేరింది. ఇంకా పెరిగింది అనుకోవచ్చు. అయినా కూడా నిన్న కాక మొన్న రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి మానిటరీ మనీ రిజర్వ్స్ని కూడా లాగేసుకుంటున్నారు. ఒక పక్క మానిటరీ రిజర్వ్స్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. రెండోది, ఇంత పెద్ద ఎత్తున అంటే దగ్గర 175 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇది కాకుండా పబ్లిక్ సెక్టర్ని అమ్మేస్తున్నారు. మా అమ్మనేది ఇంత డబ్బు ఈ గోతిలో పోస్తున్నారు అని. ఆ రకంగా ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు అంతా? ఎవరికి ఇస్తున్నారు? ఏం చేస్తున్నారు? అంటే ఒక టెక్నిక్ అయితే ఎవరికి ఇస్తున్నారు చెప్పండి సార్. అదే చెప్తున్నా. ఒక టెక్నిక్ అయితే నేర్చుకున్నారు వనజ వీళ్ళు. ఏంటనంటే, మీకేమో ఒక 5 కిలోల ఆహార ధాన్యాలు ఇస్తారు, వాళ్ళ స్నేహితులకేమో 5 ఎయిర్పోర్ట్లు ఇస్తారు. డబ్బంతా అక్కడికి వెళ్తున్నాం. ఐ థింక్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్. జస్ట్ గోయింగ్ బ్యాక్ టు ఎలక్ట్రల్ బాండ్స్, ఆ పేరు ఎందుకు వినపడలేదు? చివరికి అంబానీ కూడా దొరికాడు ఎక్కడో అక్కడ, బట్ అసలైన వాడు దొరకలేదు ఎందుకు? నేను చెప్తున్నాను కదా, దొరకచ్చు ఇంకా. అంటే ఇది మీలాంటి వాళ్ళు ఒకటి దగ్గర పెట్టుకుని చూస్తున్నారు. అవును, తవ్వుతూ ఉన్నాం ఇంకా. తవ్వుతున్నారు. అవును, మీకే దొరుకుతుంది. ఒకవేళ ఇంకోటి కూడా ఉంది, నేను ఇందాక చెప్పానే, ఇచ్చినవాడు కొనక్కర్లా, ఎగ్జాక్ట్లీ ఎవరి చేతిలో కొనిపించి తీసుకొచ్చి ఇస్తారు. ఇంకోటి. రెండోది, లాభాలు పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగే ఇచ్చారు అనుకోకండి. నగదు రూపంలో 24,000 కోట్లకు లెక్క రావాలి కదా. లెక్క రావాలంటే ఎలా వస్తుంది? ఇలాగే వస్తుంది. వాళ్ళ డబ్బు ఇదంతా. గోయింగ్ లిటిల్ బ్యాక్ ఆన్ హిందుత్వ ఫ్యాక్టర్. సో హిందువులు ప్రమాదంలో ఉన్నారు అని ఏదైతే చెప్తున్నారో అది చాలామంది ఒక రకంగా నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా స్వతంత్ర మీడియా మీదకు వస్తున్న వాళ్ళందరూ వాళ్ళే. అంటే హిందువులకి ఇంకా దిక్కు లేదు. ఇవాళ మీరు ఏదన్నా మాట్లాడితే ఈ పాలసీ బాగాలేదు అంటే నువ్వు హిందూ వ్యతిరేకి, మోదీ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకే.
ప్రభుత్వ వ్యతిరేకి కాదు. అసలు ప్రభుత్వ వ్యతిరేక అనేది లేదు. అంటే ప్రభుత్వ వ్యతిరేకతకు ఒక గౌరవం అనేది లేకుండా పోయారు. అది పూర్తిగా ఒక మత వ్యతిరేకత కింద మార్చేశారు. కానీ భారతదేశంలో ఇప్పటికీ చూస్తే పరిస్థితి, ముస్లింల పరిస్థితి అప్పటికిప్పటికీ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? ఐ డోంట్ నో, మీరు అందులోకి ఎంత డెవలప్ చేశారో నాకు ఐడియా లేదు. నేను పుస్తకంలో కూడా రాశానమ్మా దీని గురించి. ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏంటి, దాని అర్థం ఏమిటి, ప్రధానమంత్రిని విమర్శిస్తే దాని అర్థం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రిని విమర్శిస్తే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టు, దేశాన్ని విమర్శిస్తే మీరు చెప్పినట్టు ఒక జాతిని విమర్శించినట్టు. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానానికి వ్యతిరేకంగా ఉంటే దేశ వ్యతిరేకమా, దేశానికి వ్యతిరేకం అయిపోయినట్ట అనేటటువంటి ఒక పెద్ద ఒక కథ ఒకటి అల్లేశారు. ఆ కథని దాన్ని ప్రచారం చేస్తున్నారు. సో ప్రభుత్వ వ్యతిరేకతకి, ప్రధానమంత్రి మీద వ్యతిరేకతకి, దేశ వ్యతిరేకతకి మధ్య ఏ రకమైనటువంటి భేదం లేకుండా ఆ భేదాన్ని తుడిచేస్తున్నారు వీళ్ళు. సో ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ యాంటీ ఇండియా, యాంటీ నేషనల్, దెన్ ఆఫ్ కోర్స్ యాంటీ హిందూ అండ్ సో మెనీ అదర్ థింగ్స్. ఇది ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి. దీని వెనకాల ఏముంది? దీని వెనకాల ఏముందనంటే ఒక బలమైనటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు బాగా ప్రాచుర్యంలోకి తీసుకురాగలిగారు. ఏమిటనంటే ఈ దేశం హిందువులది, మిగతా అన్ని మతాలకి అన్ని దేశాలు ఉన్నాయి, ఇది 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 హిందువులది. ఇక్కడ హిందువు కానటువంటి వారు ముస్లింల, క్రైస్తవుల, జైనుల, సిక్కుల, పార్సీల, మరొకట బౌద్ధుల, ఇవన్నీ తర్వాత. అంటే తెలివితేటలు కూడా ఉన్నాయి ఇందులో. అందరినీ ఒకేసారి వ్యతిరేకించరు కూడా. ముందు ఒకళ్ళు అంటారు, మిగతా వాళ్ళు అనుకుంటారంటే ముస్లింకి సంబంధించింది మాకే సంబంధం లేదు అనుకుంటారు. అలాగే ఏమార్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఇది ఇది చరిత్రలో ఇవన్నీ జరిగినటువంటివి. ఇది ఒకటి. రెండోది ఏం చేస్తున్నారంటే, అంటే గోవాల్కర్ సిద్ధాంతం అది కదా, ఇక్కడ హిందువులు మాత్రమే మొదటి శ్రేణి సిటిజన్లు, పౌరులు, మిగిలిన వాళ్ళందరూ రెండవ శ్రేణి. అది చెప్పాను నేను. ఇది 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 కొత్తగా ఇవాళ పుట్టినటువంటిది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి 1920s. కరెక్ట్. ఈ భావజాలం ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. అవును. అయితే మనకి మనకి మన మన కళ్ళెదురుగుండా గత 50-60 సంవత్సరాలుగా ఒక పెద్ద మార్పు జరిగింది. అది చాలామంది గమనించక ఇంతవరకు తీసుకొచ్చుకున్నాం మనం. పీకల దాకా వచ్చింది వాళ్ళు. ఎలా జరిగిందని అంటే, మీకు 12 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం కూడా ప్రతి వాళ్ళు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు ఈ దేశంలో మేము లౌకికవాదులు అనేవాళ్ళు. అవును. ఇంక్లూడింగ్ బీజేపీ. బీజేపీ ఏం చెప్పేవారంటే, మేము లౌకికవాదులమే, అసలైన లౌకికవాదులు. ఈ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు, వీళ్ళు కుహనా లౌకికవాదులు, మేము అసలైన లౌకికవాదులు అనేవాళ్ళు. అది ఆవేళ, అంటే లౌకికవాదం అనేటువంటిది ఆవేళ డామినెంట్ నెరేటివ్. ఇవాళ ఏమైంది? ప్రతి రాజకీయ పార్టీ, చిన్న చిన్న మినహాయింపులు పక్కన పెడితే, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు ఇవాళ ఏమంటారంటే, మేము కూడా హిందువులమే కానీ వాళ్ళలా కాదు అంటున్నారు. మేము లౌకికవాదులమే వాళ్ళలా కాదు అన్న దగ్గర నుంచి, మేము హిందువులమే కానీ వాళ్ళలా కాదు అనేంత పరిణామం ఇక్కడ జరిగింది. మన కళ్ళెదురుగుండా జరిగింది. ఒకటి. రెండోది, మీరు ఇందాక అడిగారు ముస్లింల పరిస్థితి ఏమిటి అని. ముస్లింల పరిస్థితి ముందు ఏం కాకపోతోంది అనేదానికి మనకి ఇప్పటికీ కొన్ని చాలా నిదర్శనాలు ఉన్నాయి. అదేంటో చెప్తాను మీకు. ఇవాళ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర క్యాబినెట్లో ఒక్క ముస్లిం లేరు. కేంద్ర క్యాబినెట్లోనే కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ మినిస్టర్, వీళ్ళలో కూడా ఒక్కరు లేరు. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ లోక్సభ పక్షంలో ఒక్క ముస్లిం లేరు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ పక్షంలో ఒక్క ముస్లిం లేరు. భారతీయ జనతా పార్టీ తరపున యూపీ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో చాలా ఎక్కువ శాతం ముస్లింలు, మైనారిటీలు ఉన్నా కూడా ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ తరపున ఇవాళ ముస్లిం లేరు. గుజరాత్లో లేరు. గుజరాత్లో 4-5 దఫాల నుంచి లేరు. యూపీలో 2 దఫాల నుంచి వస్తున్నారు వీళ్ళు. మూడో దఫా కూడా లేరు. నిన్న కాక మొన్న కర్ణాటకలో ఓడిపోయారు, అప్పుడు కూడా లేరు.
భారతీయ జనతా పార్టీ నుంచి. అంతేకాదు వనజ, మీరు టిక్కెట్లు ఇచ్చి ఓడిపోయి లేరు అనుకోకండి. అసలు టిక్కెట్టే ఇవ్వలేదు అంటే ఈ దేశంలో మీకు భాగస్వామ్యం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా, మీకు రాజకీయాలతోటి మీకు సంబంధం లేదు, ఈ దేశ రాజకీయాలతోటి మీకు ప్రాతినిధ్యం మేము కల్పించం అనేటువంటి మాట ఎంత బలంగా చెప్పారు. కేంద్ర మంత్రిమండలి మొట్టమొదటిసారి చరిత్రలో మంత్రిమండలి లేరు, పార్లమెంట్ పార్టీలో లేరు, రాజ్యసభలో లేరు, లోక్సభలో లేరు, యూపీలో లేరు, గుజరాత్లో లేరు, కర్ణాటకలో లేరు, మొత్తం దేశంలో కూడా ఎక్కడా లేకుండా చేయడానికి ఇవి సంకేతాలు కాదా? రెండోది, ఇవాళ మణిపూర్లో ఏం జరుగుతుందో, సంవత్సర కాలం నుంచి ఏం జరుగుతుందో మీరు పేపర్లు చూస్తే మీకు తెలియకపోవచ్చు, టీవీ చూస్తే తెలియకపోవచ్చు, కానీ మీకు తెలిసి ఏం జరుగుతుంది తెలుసు. అది మొత్తం దాన్ని పక్కన పెట్టేసి మూసేశారు. దాన్ని మూసినా కూడా దేశం అక్కడ అంటుకుపోతుంది. వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయంటే, ఇదే పరిపాలన కనుక కొనసాగి ఎన్నికల తర్వాత మళ్ళీ వీడు ఎన్నికై వెనక్కి వస్తే కనుక ఆ పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ నెలకొనేటటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది నేను ఫీల్ అవుతున్నటువంటిది. కొంచెం ఆఫ్ ట్రాక్. నేను మణిపూర్ అప్పటిదాకా క్రిస్టియన్ కమ్యూనిటీ అంత అభద్రతా భావంలో లేదు, బట్ మణిపూర్ తర్వాత కొంత అభద్రతా భావంలో వచ్చింది. బట్ ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో, అది ఛత్తీస్గఢ్ అసెంబ్లీ చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అది అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవటానికి ప్రధాన కారణం అక్కడ లోకల్ చర్చెస్ అని వాళ్ళు సపోర్ట్ చేశారని విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. టూ లోకల్ అనుకోండి, ఆఫ్కోర్స్ మీరు చెప్తా అంటే ఒక కథని ప్రచారంలో పెట్టారు. నిజంగా వాళ్ళు సపోర్ట్ చేశారా లేదా, ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఒక కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేయడం వల్ల ఓడడం నెగ్గడం జరుగుతుందా అనేది కూడా ఆలోచించుకోవాలి. అంచేత ప్రతి సామాజిక వర్గంలోనూ కొంతమంది పర్వాలేదులే అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమాతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్నవాళ్ళు తెలియ కొంతమంది ఉంటారు, కొన్నవాళ్ళు కొంత భయపడి కొంతమంది చేసేటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అక్కడ. అంతే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ వాళ్ళ వెనకాల ఉంటే గనక ఈ దేశంలో అసలు ఎన్నికలు పెట్టుకోవడం ఎందుకు? అసలు వాళ్ళ లక్ష్యం కూడా అదే. అంటే పొలిటికల్ మెజారిటీని కమ్యూనల్ మెజారిటీగా తయారు చేయడం, లేదు కమ్యూనల్ మెజారిటీని పొలిటికల్ మెజారిటీగా తయారు చేయడం, ఇది వాళ్ళు అనుకున్నటువంటిది. అంటే కమ్యూనల్ మెజారిటీ కనుక పొలిటికల్ మెజారిటీ అయిపోతే అది పుటిన్ రష్యాలాగో, లేకపోతే జీ జిన్పింగ్ చైనాలాగో, లేకపోతే నార్త్ కొరియాలో ఉన్నటువంటి వాళ్ళలాగో ఎన్నికలు ఊరికే మామూలు కేవలం ఫార్మాలిటీ అయిపోతుంది. 95-97% ఒకళ్ళకి ఓటు పడిపోయేటటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి రాజ్యాంగానికి, ఆ రకమైనటువంటి రాజకీయ పరిస్థితికి దారి తీసేటటువంటి పరిస్థితులు ఇవాళ మన ముందు ఉన్నాయి. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈసారి 400 వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు. వస్తే రాజ్యాంగాన్ని ఆశిస్తున్నారు. వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని బయట అంటున్నారు, వాళ్ళు కూడా అక్కడక్కడ అంటున్నారు ఈ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని. రాజ్యాంగాన్ని మారుస్తారా? మారిస్తే ఏం రాజ్యాంగం అవుతుంది? ఎటువంటి రాజ్యాంగం వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు? ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కానీ, ఇంచుమించు అదే భావజాలంతో ఉన్నటువంటి హిందూ మహాసభ కానీ, వీళ్ళెవ్వరూ కూడా ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదు. ఈ రాజ్యాంగం మనది కాదు అన్నారు. అంచేత మీకు గోల్వాల్కర్ రచనల్లో కానీ, అటువంటి మాట రాసేటటువంటి అంతకుముందు సావర్కర్ రచనలు కానీ, మరొకటి వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, మనకి శక్తి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని పూడ్చి పాతిపెట్టాలి, ఇది సమాఖ్యగా ఉండడానికి వీలు లేదు, ఇది ఒక దేశం, ఒక మతం, ఒక దేశం, ఒక జాతి, ఒక దేశం, ఒక నాయకుడు, ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక దేశం ఒకటి, ఒక దేశం ఒకటి, ఒక దేశం ఒకటి, ఒక పన్ను, ఒక భాష, ఒక కట్టు, ఒక బొట్టు, ఒక తీరు, ఒక తిండి, ఈ ఒక మతం, ఈ రకమైనటువంటి దేశంగా దీన్ని తీర్చిదిద్దాలి అనేటువంటిది ఇది రహస్యంగా మాట్లాడుకున్నట్టు మాటలు కాదు, వాళ్ళు రాసుకున్నారు. యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు దెమ్. దేర్ ఇస్ నథింగ్ సీక్రెట్ ఇన్ దిస్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ థింగ్. ఇట్ ఈస్ దేర్ ఎజెండా. అంచేత వీళ్ళకి గనక పూర్తిగా రాజకీయపరమైనటువంటి శక్తి కనుక లభిస్తే
ఈ రాజ్యాంగం ఉండదు. ఇది హిందూ రాజ్యంగా వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కూడా. ఇది వాళ్ళ ఎజెండా. ఇందాక చెప్పానుగా ముస్లింల పరిస్థితి ఇప్పటికే అలా ఉంది. ఎక్కడ ప్రాతినిధ్యం లేకుండా వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళ పట్టుందో అక్కడ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. ఇక ఇది అయిన తర్వాత ఈ దేశంలో అనుకుంటున్నారా మీరు అందరూ? మిగతా వాళ్ళు ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, బౌద్ధులు కానీ, మరొకరు కానీ, పార్సీలు కానీ, ఇంకా జైన్లు కానీ ఉండాలనుకుంటున్నారా? ఉండండి. కానీ మీరు తల వంచుకుని ద్వితీయ శ్రేణి పౌరులుగా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించి ఉండండి అని, అది మొదటి దశ. ఆ తర్వాత అయినా కూడా మీరు మాకొద్దు, మీరు పొండి, మీకు దేశాలు ఉన్నాయి, బౌద్ధ దేశాలు ఉన్నాయి, క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు ఉన్నాయి, మరో దేశం ఉంది, పొండి అక్కడికి అనేటటువంటి మాట వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. వీళ్ళు కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళు అనుకుంటున్నటువంటి శక్తి, సామర్థ్యం, ఆ సంఖ్యాబలం వస్తే ఆ రకమైనటువంటి ప్రమాదం ఉంది. ఆ మాట అనే అవకాశం పూర్తిగా ఉంది, నాకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు చెప్తున్న ముస్లిం దేశాల్లో, క్రిస్టియన్ దేశాల్లో, బౌద్ధ దేశాల్లో కూడా అనేక కోట్ల మంది భారతీయులు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని కూడా వాళ్ళు అనొచ్చు కదా, మీరు వెళ్ళిపోండి అని. వాళ్ళు అనరు అన్న ధైర్యమా? ఇప్పుడు ఇందులో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఎలాంటి వైరుధ్యాలు ఉన్నాయంటే, వీళ్ళు ఏమంటారు, ఎందుకు మేము హిందువులదే దేశం అని అంటున్నామనంటే, ఈ దేశంలో పుట్టినటువంటి మతం, ఈ దేశం మీ కర్మభూమి, మీ పుణ్యభూమి అయితే మీది. మీ కర్మభూమి ఇదైనా మీ పుణ్యభూమి ఎక్కడో బయట ఉందనుకోండి, మీ దేశానికి చెందినటువంటి వాళ్ళు కాదు అనే మాట అంటారు కదా. ఓకే, అదే కనుకైతే బౌద్ధం ఎక్కడ పుట్టింది? ఇక్కడ పుట్టింది. బౌద్ధ దేశాలన్నీ అక్కడ ఉన్నటువంటి బౌద్ధుల్ని మీ దేశం అది ఇది కాదు అన్నారు అనుకోండి, ఏమైపోతారు వాళ్ళంతా? మీరు భారతీయుల గురించి చెప్తారు. భారతీయులు కానటువంటి వాళ్ళు కూడా, బౌద్ధం అవలంబించేటువంటి వాళ్ళు కూడా, బౌద్ధం పుట్టినటువంటిది భారతదేశంలో కాబట్టి మీరు అక్కడ పోండి అని ఆ దేశాల్లో అన్నారనుకోండి, ఏమైపోవాలి? అంచేత వీళ్ళు చెప్తున్నటువంటి మాటకి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి, మనం ఆధునిక ప్రపంచంలో మనం ఎక్కడున్నాము అనేదానికి సంబంధమే లేదు. వీళ్ళు మనల్ని మళ్ళీ మధ్యయుగాలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా చోట్ల చాలా ఇంట్రెస్టింగ్ డైకాటమీ ఇంకోటి కనిపిస్తుంది. బయట దేశాల్లో ఉండి హిందూ రాష్ట్రం గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళు స్థానికంగా అక్కడ లిబరల్ చట్టాలు ఉండాలనుకుంటారు, లిబరల్ పాలిటిక్స్ ఉండాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ కోసం. బట్ భారతదేశంలో మాత్రం రిజిడ్ లాస్ అండ్ రిలీజియస్ లాస్ ఉండాలనుకుంటారు. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అక్కడ వాళ్ళని ఎవరు వివక్ష చూపించకూడదు. అవును, ఇక్కడ మనం చూపించాలి. మతం పరంగా చూపించాలి, కులపరంగా చూపించాలి, భాష పరంగా చూపించాలి, ప్రాంతం పరంగా చూపించాలి. వీళ్ళు అయితే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, భారతదేశానికి చెందినటువంటి అత్యంత ఎక్కువ దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు బయట ఉన్నారు. ఇక్కడ వాళ్ళకన్నా కూడా అక్కడ వాళ్ళు ఎక్కువ దేశభక్తి చూపిస్తూ ఉంటారు. ఏమిటో అర్థం కాదు. అవును. ఈ 10 ఏళ్లలో మోదీస్ బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏదని మీరు అనుకుంటున్నారు? బిగ్గెస్ట్ సక్సెస్ మాట్లాడుకోవాలంటే, అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలు, ఈ సమాజంలో ఉన్నటువంటి వైవిధ్యాలు, అది ప్రాంతాల మధ్య కావచ్చు, భాషల మధ్య కావచ్చు, కులాల మధ్య కావచ్చు, మతాల మధ్య కావచ్చు, వేరే సంప్రదాయాల మధ్య కావచ్చు, ఈ రకమైనటువంటి వైవిధ్యాలని రెచ్చగొట్టి, మన భారతీయులం కన్నా ముందు ఈ కులం వాళ్ళం, ఈ మతం వాళ్ళం, ఈ భాష వాళ్ళం అనేటటువంటి స్పృహ పెంచి ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ద్వేషాన్ని పెంచుకునేలా చేయడం అనేటువంటిది ఆయన బాగా విజయవంతమైనటువంటి కార్యక్రమం. ఇది ఆయన సక్సెస్. ఆయన ఫెయిల్యూర్ ఏమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థ వాళ్ళు కుప్పకూలిపోయింది. నిరుద్యోగులు కానీ, ధరల పెరుగుదల కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకపోవడం కానీ, వ్యవసాయం పూర్తిగా నాశనం అయిపోవడం కానీ, చిన్న పరిశ్రమలు అసలు ఎక్కడ దిక్కుతోచకని పరిస్థితుల్లో వెళ్ళిపోవడం కానీ, యువత ఎటు దిక్కుతోచకుండా ఉండడంలో కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు అభద్రతా భావంతో బిక్కుమంటూ ఉండడం కానీ, మహిళలకి రక్షణ లేకపోవడంలో కానీ, కొన్ని ప్రాంతాల పట్ల విచక్షణ చూపించడంలో కానీ,
కొన్ని రాష్ట్రాల పట్ల వారికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వకుండా ఆపి వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో కానీ వీటిల్లో ఈ రకమైన వాతావరణం ఇది రావడం అనేది ఆయన పెద్ద ఫెయిల్యూర్. రాష్ట్రాల వాటా అన్నారు కాబట్టి ఒక అనుబంధ ప్రశ్న. సౌత్ వర్సెస్ నార్త్ నెరేటివ్ ఒకటి ఉంది. అంటే సౌత్లో సంపద క్రియేట్ అవుతుంది, అది సెంటర్కి పోయిన తర్వాత వెనక్కి రావట్లేదు. ఏవైతే హిందీ బెల్ట్ స్టేట్స్ ఉన్నాయో ప్రధానంగా అక్కడ సంపద క్రియేట్ అవ్వట్లేదు, వాళ్ళు సౌత్ మీద ఆధారపడి బతుకుతున్నారు, కానీ సౌత్ని చిన్న చూపు చూస్తున్నారనే ఒక వాదన చాలా ఎక్కువ ఉంది. ఒక రకంగా సదరన్ స్టేట్స్ కూడా ఆ వాదనని చాలాసార్లు తీసుకొస్తుంటాయి, ప్రధానంగా తమిళనాడు తీసుకొస్తుంటుంది, కొంతకాలం తెలంగాణ కూడా మాట్లాడింది. దీని మీద మీ టేక్ ఏంటి? ఈ 10 సంవత్సరాల్లో మోడీ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిపాలన ప్రకారం చూస్తే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల పట్ల వాళ్ళు చూస్తున్నటువంటి చూపు వేరు, వాళ్ళ పార్టీ అధికారంలో లేకుండా వాళ్ళని ధిక్కరించి వాళ్ళకి వ్యతిరేకంగా పోటీ చేసి నెగ్గి వాళ్ళని మంచి చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ వంత పాడినటువంటి వాళ్ళు, ఆ రకమైనటువంటి రాజకీయ పార్టీలు పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి వేరుగా ఉంది. అలాంటి రాష్ట్రాల్లో ₹1 పన్ను వసూలు చేస్తే వాళ్ళకి 10 పైసలు 15 పైసలు 30 పైసలు ఇవ్వడం. అలా కాకుండా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారే, వాళ్ళ పార్టీయే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అక్కడి నుంచి రూపాయి తీసుకుంటే ₹5 ఇవ్వడం, ₹6 ఇవ్వడం, ₹4 ఇవ్వడం, ఇటువంటివి చేస్తారు. ఇది ఉత్తరమా దక్షిణమా కూడా చూసుకోకుండా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు నడుస్తుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకి అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాని ప్రభావం ఎక్కువ పడుతుంది. అంచేత తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ ఇంచుమించు ఈ 3 రాష్ట్రాలు ఈ మధ్య చాలా పెద్ద ఎత్తున ఎజిటేషన్ చేసే ముఖ్యమంత్రులు మొత్తం క్యాబినెట్ అంతా ఢిల్లీ వెళ్ళి అక్కడ వాళ్ళు ధర్నాలు కూడా చేశారు. అవును, అది అప్పుడు చూస్తుంది అది మనం. ఇది కేవలం నార్తా సౌతా అని కూడా కాదు. ఇవాళ మా పార్టీకి అనుకూలంగా ఉన్నారా లేదా, మేము చెప్పిన మాట వింటున్నారా లేదా, మేము చెప్పిన మాట వింటే మీకు ₹1 ఇస్తాం, ₹2 ఇస్తాం, కానీ మేము చెప్పిన మాట వినకపోతే మాత్రం మీకు హక్కుగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డబ్బులు కూడా మేము ఇవ్వకుండా ఏదో ఒక సాకు చూపి బకాయిలు పెడతాం అనేటువంటిది ఒత్తిడి అయితే పెంచుతున్నారు. అంటే అది రాష్ట్రం అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలు. సో బేసికల్గా ఇక్కడ మనం ఉన్న వాళ్ళం, మనం కట్టే రూపాయిలో మనకు 10 పైసలు 20 పైసలు 30 పైసలుగా వస్తుంది వెనక్కి, రైట్? అంతే కదా, ప్రజల డబ్బులు అవి. అంచేతనే ప్రధానమంత్రి ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేసేటప్పుడు కూడా మమ్మల్ని ఎన్నుకుంటే మీకు ఎక్కువ నిధులు వస్తాయి అనేటువంటి మాట చెప్పారు. అంటే మన మీద ఒత్తిడి పెట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీని కానీ ఎన్నుకుంటే వచ్చే డబ్బులు కూడా రావు, ఆ ఓటేదో వాళ్ళకే వేస్తే వాళ్ళే ఇస్తారు కదా డబ్బులు అనేటువంటి మానసిక స్థితిని కల్పించడానికి ప్రయత్నాలు. సో అన్నిటికంటే ఈ గత 10 ఏళ్ల మోదీ ప్రస్థానంలో ప్రధానమైన ఒక ఛాలెంజ్ కోవిడ్ రాశారు కూడా. కోవిడ్ మేనేజ్మెంట్లో ఈ ప్రభుత్వం ఎట్లా ప్రవర్తించింది అని. కానీ ఒక పాపులర్ నెరేటివ్ ప్రభుత్వం వైపు నుంచి బయటకు వచ్చింది, చాలామంది దాన్ని పదే చెప్తున్నది. కోవిడ్ని ఈ ప్రభుత్వం చాలా బాగా దీన్ని హ్యాండిల్ చేసింది, మోదీ బెస్ట్. దానికి సంబంధించి అంతర్జాతీయంగా ఏవో రకరకాల అవార్డ్స్ అప్రిసియేషన్స్ కూడా కనపడుతూ ఉంటాయి. బట్ ఒరిజినల్ కండిషన్ అది కాదని మనకు అనిపిస్తుంది చూసిన వాళ్ళకు. జర్నలిస్టులుగా మేము చూసిన వాళ్ళకు, అనుభవించిన వాళ్ళకు ఖచ్చితంగా డిఫరెంట్గా కనిపిస్తుంది. మీ టేక్. ఇప్పుడు స్థూలంగా చూద్దాం. మనకి కోవిడ్ రాగానే లాక్డౌన్ ప్రకటించారు. అంటే లాక్డౌన్ అనేటటువంటిది కనీసం ఒక 4 రోజుల ముందు 3 రోజుల ముందు చెప్పకుండా, ఎవరు ఏమీ సర్దుకోకుండా ఒక్కసారి అకస్మాత్తుగా ప్రకటించారు. మొత్తం ఎక్కడెక్కడ స్తంభించిపోతే కొన్ని వేల మంది వలస కార్మికులు, కోట్లు సార్, 14 కోట్లు టు బి ప్రిసైజ్. నేను ఎందుకంటే వాళ్ళతో నడిచి పనిచేశాను నేను కాబట్టి ఐడియా. మీకు కరెక్ట్గా నంబర్ కూడా తెలుసు. కొన్ని కోట్ల మంది వలస కార్మికులు కేరళ నుంచి నడుచుకుంటూ యూపీ బీహార్ వెళ్ళారు, అలాగే పంజాబ్ నుంచి నడుచుకుంటూ యూపీ బీహార్ వెళ్ళారు, అటు నార్త్ ఈస్ట్ అస్సాం నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళని అసలు పట్టించుకోలేదు. రెండవది, లాక్డౌన్ ఎందుకు పెడతారు? లాక్డౌన్ పెట్టి అది కాస్తంత అది ఉపశమనం ఉంటుంది అని కాదు, అది వ్యాప్తి చెందకుండా
మనం 10 మంది కలుసుకుంటే ఒకరి నుంచి ఒకరు రాకుండా కొంత అడ్డుకట్ట వేయచ్చు. ఈలోగా ఆసుపత్రుల్లోనూ వాటిలోనూ ఉన్నటువంటి వసతుల్ని మనం పెంచుకోవచ్చు అనేది దాంట్లో. ఇంత లాక్డౌన్ తీసేటప్పటికి ఏ వసతి కూడా కల్పించలేదు. తర్వాత వీళ్ళు కోవిడ్ వ్యాక్సిన్లో చేసినటువంటి అవకతవకలు మామూలు అవకతవకలు కాదు, మనందరికీ తెలిసినటువంటివి. ఒకటి, వ్యాక్సిన్ లేకపోవడం, వ్యాక్సిన్ కావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోవడం, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మన ప్రభుత్వాలు ఏ వ్యాధికైనా కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తే వీళ్ళేమో దాన్ని అమ్మడం, ప్రైవేట్ హాస్పిటల్లో ఇంత, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత, ఆ వ్యాక్సిన్ కొంటే ఇంత, ఈ వ్యాక్సిన్ కొంటే ఇంత అని. వీళ్ళది కూడా మీరు ఒకసారి కనుక జాగ్రత్తగా చూస్తే ఇందులో కూడా మీకు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ దొరికాయి. సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్ కొన్న తర్వాత మోదీ వచ్చాడు, వాళ్ళ మొనోపలి దానికి. ఇంత అంటే బయట నుంచి ఎవరు కూడా వ్యాక్సిన్ రాకుండా, బయట వాళ్ళు తయారు చేయకుండా, బయట వాళ్ళు మనకి ఇవ్వకుండా అడ్డుకట్ట వేసి ఇంత చేసి, తర్వాత మామూలుగా వ్యాక్సిన్ అన్నిటికీ మించి ప్రభుత్వ సంస్థల్ని పక్కన పెట్టేసి, ప్రభుత్వ రంగ సంస్థల్ని పక్కన పెట్టి, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇన్నాళ్ళు మన వ్యాక్సిన్, చాలా వ్యాక్సిన్లు ప్రపంచంలో ఎవరికి కూడా తీసుకున్నటువంటి వ్యాక్సిన్ తయారు చేసినటువంటి సంస్థలు మనవి, వాటన్నిటిని పక్కన పెట్టి డిఫరెన్షియల్ ప్రైసింగ్ పెట్టి, ఎక్కువ ప్రైస్ పెట్టి, ప్రైవేట్ హాస్పిటల్లో ఇంత, ప్రభుత్వ హాస్పిటల్ ఇంత, ఇలా రకరకాలుగా చేసేసి వాళ్ళకి బాగా లాభాలు చేకూర్చేలాగా చేసి, ఇంతే కాకుండా ఆయన పుట్టినరోజుకి ఇన్ని కోట్లు అని చెప్పి, అంతకుముందు ఆ తర్వాత ఎవరికి వ్యాక్సిన్ కావాలంటే వ్యాక్సిన్ చేయించుకోవడానికి కూడా మీరు అవన్నీ దాచేసి, ఆవేళకి అన్నీ కూడా సమకూర్చి, ఆవేళ ఒక్కరోజు ఎక్కువ సంఖ్య చూపించి, ఇన్ని రకాలైనటువంటి చేసి, మనకి ఇక్కడ దిక్కు లేదు కానీ మేము వ్యాక్సిన్ మైత్రి అని చెప్పి ఆ దేశం పంపించాం, ఈ దేశం పంపించాం, ఈ దేశం పంపించాం, ఆ దేశం పంపించాం అని ప్రోపగాండా చేసుకోవడం, ఇలా చేయడం ఇదొక పక్కనైతే, మనల్ని మధ్యయుగాలకి తీసుకెళ్ళిపోయేటటువంటి ప్రభుత్వం ఎందుకన్నానంటే, కరోనాని నిరోధించడం, కరోనా నుంచి మనం బయటపడాలంటే డప్పు కొట్టమనో, లేకపోతే పళ్ళాల మీద చెంచాలు పెట్టి కొట్టమనో, లేకపోతే హనుమాన్ చాలీసా పాడమనో, లేకపోతే ఆవు పేడ రాసుకోమనో, లేకపోతే ఆవు మూత్రం తాగమనో, ఈ రకమైనటువంటి ప్రాపగాండా మొదలుపెట్టారు. సో కోవిడ్ విషయంలో ముఖ్యంగా అంతే కదమ్మా, మీరు పవిత్ర గంగా నదిలో కొన్ని వేల శవాలు తేలేయనంటే కోవిడ్ మృతులు వాళ్ళందరూ. పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసింది. తర్వాత ఇంతమంది మృతులు అని చెప్పి వాళ్ళు దొంగలెక్కలు చెప్తున్నారు, కానీ అది ప్రిన్స్టన్లో కానీ మరో చోట మొత్తం ప్రపంచం అంతా మానిటర్ చేస్తున్నటువంటి వాళ్ళు మన దేశంలో కొన్ని లక్షల మంది చనిపోయారు, కనీసం 40 లక్షల మంది చనిపోయారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 3 లక్షల మందో 2 లక్షల మందో ఎంతో అంటున్నారు. అంటే అంత అబద్ధాలు ఆడేసి, సమాచారం బయట రాకుండా చేసేసి, వ్యాక్సిన్లు అందకుండా చేసేసి, తర్వాత మీరు వ్యాక్సిన్లేమో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నారు. నెట్ లేనటువంటి వాళ్ళు, ఫోనులు లేనటువంటి వాళ్ళు, లేకపోతే స్మార్ట్ ఫోన్లు లేనటువంటి వాళ్ళు, నెట్ వాడనటువంటి వాళ్ళు, చదువుకోని వాళ్ళు, వాళ్ళ సంగతి ఏమిటి? ఎక్కువ వాళ్ళే కదా. అదే సమయంలో మీరు ఆన్లైన్ క్లాసులు అని చెప్పి స్కూళ్ళల్లో పిల్లలకి ఆ రకమైన పరికరాలు లేవు, నెట్ కనెక్టివిటీ లేదు, పల్లెటూళ్ళలో ఏం జరుగుతుందో తెలియదు, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. మొత్తం ఎక్కడికక్కడ డిమానిటైజేషన్ తర్వాత కోవిడ్, వీటి వల్ల చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పరిశ్రమలు మూతపడిపోయి కొన్ని లక్షల కుటుంబాలు రోడ్ల పాలైపోయి. డిమానిటైజేషన్ నల్లధనాన్ని అరికట్టలేదంటారా? నల్లధనం అనేటువంటిది కరెన్సీ రూపంలో ఉండదు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా నల్లధనం అనేటువంటిది నగదు రూపంలో కేవలం 5% ఉంటుందనేది ఒక అంచనా. మన భారతదేశం దానికి మినహాయింపు కాదు. ఇంకోటి, ఒకవేళ నల్లధనం కనుక కరెన్సీ రూపంలో ఉండుంటే మరి మీరు కరెన్సీని రద్దు చేస్తే ఆ రద్దు చేసిన కరెన్సీ 99% వెనక్కి వచ్చేసింది కదా. అంటే ఒక రకంగా నల్లధనాన్ని తెల్లధనం చేయడంలో సాయపడ్డారా మీరు? ఒకటి. రెండోది, ఆవేళ అది నల్లధనం అని కొన్నాళ్ళు అన్నారు, కొన్నాళ్ళ తర్వాత ఏమో ఇది డిజిటైజేషన్ కోసం చేసామని అన్నారు, రకరకాల కారణాలు చెప్పారు. డిజిటైజేషనే కనుక అంటే నగదును తగ్గించి డిజిటైజేషన్ చేయడానికి కనుక చేస్తే కనుక మీరు నవంబరు 2016లో ఈ దేశంలో నగదు చలామణి దగ్గర 17.5 లక్షల కోట్లు. 16 నుంచి ఇవాళ వరకు 8 ఏళ్ల తర్వాత మీకు నగదు తగ్గాలా పెరగాల? తగ్గాలి. కానీ ఆవేళ 17.5 లక్షల కోట్లు ఉంటే ఇవాళ 35.5 లక్షల కోట్లు ఉంటాయి.
డబల్ అయింది. డబల్ అయింది. అంటే ఏమిటి, మీరు మీరు డిమానిటైజేషన్ చేసినందువల్ల నల్లధనాన్ని అరికట్టకపోగా మొత్తం అంతా బ్యాంకులోకి రావడమే కాకుండా మీకు నగదు యొక్క చలామణి రెండింతలైంది. సో కానీ దానివల్ల జరిగినటువంటి నష్టం, ఆ నష్టాన్ని నుంచి భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళకి కూడా తేరుకోలేదు. మీకు అది దాని తర్వాత వెంటనే వచ్చినటువంటి కోవిడ్, ఈ రెండు ఎంత నష్టం చేసాయి, ఎంత దెబ్బతీసాయంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఒక్క క్వార్టరు మనం 24% మైనస్లో గడిపాం మన గ్రోత్ రేట్. అంటే అంత నష్టం చేసింది. ఇంత నష్టం జరగడానికి ఇవాళ మన గ్రామీణ వ్యవస్థ పూర్తిగా కుదేలైపోవడానికి, మన నిరుద్యోగ సమస్య ఎంత పెరిగిపోవడానికి, మన ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోకపోవడానికి కోవిడ్ అంతకుముందు చేసినటువంటి డిమానిటైజేషన్. ఇది నరేంద్ర మోడీ వారసత్వంగా ఈ దేశం గుర్తుపెట్టుకుంటుంది. ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి ఈ సందర్భంలో. అంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వస్తూ ఉంటే కొంతమంది అంటారు, మరి ఇది జరిగిన తర్వాత కూడా నెగ్గారు కదా అంటారు, ఇది జరిగిన తర్వాత కూడా యూపీలో వాళ్ళ పార్టీ నెగ్గింది కదా అంటారు. అంటే మీకు ఏమవుతుందంటే సహనం కొంత ఉంటుంది. అందులో మనం బాగా ఎక్కువ సహనం ఉన్నటువంటి జాతి మంది. సహనం ఉంటుంది. సహనంతో పాటు ఏముంటుందంటే ఏమో కొంత ఏదో మంచి కోసం చేసి ఉంటాడు, ఎక్కడన్నా పొరపాటు పడిందేమో, ఎక్కడ సరిగ్గా జరగలేదేమో, పర్వాలేదు అనుకున్నాను. కానీ నేను అనుకోవడం ఇవాళ అది ఒక పతాక స్థాయికి చేరుకుంది. అంటే ఇంకా సహించేటటువంటి పరిస్థితుల్లో జనం ఉన్నారని నేను అనుకోను. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధ, అది ధరల పెరుగుదల కావచ్చు. మీకు ఒక్కటే చెప్తాను, గత ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తిగా సంవత్సరానికి కేటాయించినటువంటి మన్రేగా నిధులు 6 నెలల్లో అయిపోయాయి. ఇన్ 6 months టైం ద ఎంటైర్ 1 year's allocation వాజ్ ఎగ్జాస్టెడ్. అంటే ఎంత డెస్పరేట్గా ఉండి అంటే ఎందుకు వస్తుంది మన్రేగా, ఎందుకు వస్తారు? మినిమం వేజ్ కదా అది. ఎందుకు వస్తారు? ఏమీ లేదు కాబట్టి వస్తారు, గత్యంతరం లేక వస్తారు. అంటే అటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ దేశం నెట్టబడింది. భారతదేశంలో అన్నిటికంటే దెబ్బతిన్నవి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంటారు. దాంతోపాటుగా యూనివర్సిటీల మీద ఈ ప్రభుత్వంలో అమలు చేస్తున్న విధానాలు, స్టార్టింగ్ ఫ్రమ్ జేఎన్యూ నుంచి అన్ని చోట్ల వాళ్ళు వస్తున్న వీసీలు, ప్రతి యూనివర్సిటీలో అమలవుతున్న విధానాలు, ఇవన్నీ అంటే భారతదేశం బయట చాలా పేరు రావడానికి కారణం ఇక్కడ చదువులు. బట్ ఆ చదువుల స్థాయి బాగా పడిపోయింది అనే మాట వింటున్నాం, మీరేమంటారు? బాగా పడిపోయిందమ్మా. ఎందుకంటే ముఖ్యంగా జేఎన్యూ లాంటి విశ్వవిద్యాలయాలు, వీళ్ళకి ఆలోచన అంటే భయం, విమర్శ అంటే భయం, వీళ్ళు చెప్పేటటువంటి దానిని ప్రశ్నించేవాడంటే భయం. ఈ పని ఎక్కడ జరుగుతుంది? యూనివర్సిటీలో జరుగుతుంది, కాలేజీలో జరుగుతుంది, విద్యార్థుల్లో జరుగుతుంది, ప్రొఫెసర్లో జరుగుతుంది, చదువుకున్న వాళ్ళలో జరుగుతుంది, ఉపాధ్యాయులో జరుగుతుంది. అంచేత వీళ్ళని అడ్డి విధిస్తే ఈ యూనివర్సిటీల మీద వాళ్ళ పట్టు పెంచుకొని వీళ్ళ మాట మాట్లాడేటటువంటి వాళ్ళని అక్కడ ఉపాధ్యాయులుగా, ఇప్పుడు మీరు జేఎన్యూ తీసుకున్నాను అనుకోండి, ఈ మధ్య గత 10 సంవత్సరాలుగా 100 మందిని రిక్రూట్ చేశారు అక్కడ. ఆ 100 మంది కూడా వీళ్ళు ఏం మాట్లాడితే దానికి వంత పడేటువంటి వాళ్ళు తందాంతానే అనేటువంటి వాళ్ళే. కానీ ఇది సరైనటువంటిది కాదు. మంచో చెడు ఒక విమర్శనాత్మకమైనటువంటి దృష్టితోటి పాఠం చెప్పడం కానీ, విమర్శనాత్మకమైన దృష్టితోటి ఒక రాత రాయడం కానీ, ఒక మాట మాట్లాడడం కానీ లేనటువంటి పరిస్థితికి అన్నిటి తీసుకొచ్చారు. అక్కడెక్కడైనా కాస్తంత ప్రతికూలత వస్తుందేమో, లేదు ప్రతిఘటన వస్తుందేమో అని అనుమానిస్తే అందులోకి పోలీసులను పంపించి వాళ్ళని చితకబాది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని చితకబాది, అక్కడ వీళ్ళకి అనుకూలమైనటువంటి వైస్ ఛాన్సలర్ని నియమించి వాళ్ళ ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి రీసెర్చ్ ఎజెండా కానీ, వాళ్ళు అనుకున్నటువంటి పాఠాలు కానీ, వాళ్ళు అనుకున్నటువంటి విషయం కానీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలని ప్రోత్సహిస్తూ వాళ్ళ అధికారంలోకి వచ్చేలాగా, వాళ్ళు ఆ యూనియన్లో వాళ్ళు ఎన్నికయ్యేలాగా వాళ్ళని ప్రోత్సహించేటటువంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు చేస్తున్నారు. అంటే వీళ్ళు దేశంలో ఒక విమర్శనాత్మకమైనటువంటి మనుషులు ఉండకూడదు, దృష్టికోణంతో ఉండేటువంటి వాళ్ళు ఉండకూడదు. సిలబస్లో మార్చడం కూడా అదే. కొన్ని చాప్టర్లు తీసేస్తారు. అంటే మీరు చరిత్రలో కొన్ని చాప్టర్లు తీసేస్తున్నారు, పీరియాడిక్ టేబుల్స్ కూడా తీసేస్తున్నారు. అవును. అంటే
ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు, ఎక్కడికి తీసుకెళ్ళాలని వీళ్ళు అనుకుంటున్నారు అని అంటే చాలా స్పష్టంగా దీన్ని మధ్యయుగాల వైపు తీసుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వీళ్ళు కల్పిస్తున్నారు. అంటే ఏమిటి? ఇది మళ్ళీ ఒక హిందూ రాజ్యంగా, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించేటటువంటి దేశంగా, సమాజంగా తీసుకురావాలి, రూపుదిద్దాలి అనేటటువంటి ప్రయత్నం ఇది. రెండు విషయాలు. ఒకటి, జేఎన్యూలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకు అక్కడ రక్తం కనపడుతుంది, మిగిలిన చోట్ల రెసిస్టెన్స్ లేదు కాబట్టి. రెండు విషయాలు. ఒకటి, జేఎన్యూలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకు అక్కడ రక్తం కనపడుతుంది, మిగిలిన చోట్ల రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనందరికీ అర్థమవుతుంది. రెండోది, వర్ణాశ్రమ ధర్మం దగ్గరికి వస్తే వర్ణాశ్రమ ధర్మం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తీసుకొస్తుంది. మోదీ బీసీ, మేం చెప్పే హిందూ మతం అటువంటిది కాదు అని మోదీ అనే మనిషిని ముందు పెట్టడం ద్వారా వాళ్ళు చెప్పగలుగుతున్నారని నాకు అనిపిస్తుంది. అంటే మనం జనరల్గా మనం ఏమనుకుంటామంటే బ్రాహ్మణవాదం అంటే బ్రాహ్మణులు చేస్తారనుకుంటారు. అవును, అది కాదు. బ్రాహ్మణికల్ బ్రాహ్మణవాదం అది ఎవరు చేస్తారు, ఎవరు దాన్ని అమలు చేస్తారు, ఎవరు దాన్ని జెండా పట్టు తిరుగుతారు అనేది ఎవరైనా కావచ్చు. అవును. ఇంకొకటి, ఇప్పుడు ఈ సమాజం ఉంది, అప్పర్ కాస్ట్ హిందుత్వ నుంచి ఇప్పుడు సబాల్టర్న్ హిందుత్వాకి వచ్చింది. ఇది బికాస్ దీస్ ఆర్ 80% ఆఫ్ ది హిందూస్. అక్కడ దెర్ ఇస్ ఎ ట్రిక్. ఇప్పుడు ఒకళ్ళు ఆధిపత్యం చెలాయించేటటువంటి వాళ్ళు ఉంటారు. అది కులం ద్వారా కావచ్చు, డబ్బు ద్వారా కావచ్చు, భావజాలం ద్వారా కావచ్చు, మరో దాని ద్వారా కావచ్చు. కానీ అది ఎలా చెలాయిస్తారంటే వీళ్ళు ప్రతి వీధిలోనూ పోలీసులుగా కర్రపడి తిరగరు. అవును. అంటే నువ్వు తక్కువ వాడివి, నువ్వు తక్కువ దానివి అని నిన్ను మానసికంగా కన్విన్స్ చేస్తేనే ఇది జరుగుతుంది. అవును. అంచేత ఇది సోకాల్డ్ నిమ్న కులాలు కూడా ఈ భావజాలాన్ని ఒప్పుకుని ఈ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, సబాల్టర్న్ హిందుత్వాన్ని అదే మాట. అంతే. అది అంటే ఇది కొన్నాళ్ళు అంటే ఇదంతా దీనికి ఉన్న రెసిస్టెన్స్ పూర్తిగా పోయే వరకు అందరినీ మీకు ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత తెలుస్తుంది ఏమిటో. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ఒక ఎత్తుగడ. మీకు టెంపుల్ ఎంట్రీ ఉంది. టెంపుల్ ఎంట్రీ తీసుకుంటే కొన్ని నియమాలు ఉన్నాయి. మూల విరాట్ దగ్గర ఎవరు ఉండొచ్చు, మూల విరాట్కి 5 అడుగుల దూరంలో ఎవరు నుంచోవచ్చు, 6 అడుగుల దూరంలో ఎవరు నుంచోవచ్చు, 8 అడుగుల దూరంలో ఎవరు నుంచోవచ్చు, 10 అడుగుల దూరంలో ఎవరు నుంచోవచ్చు. అసలు గుళ్ళోకే ఎవరు రాకూడదు. గుళ్ళోకే రాకపోవడం కాదు, గుడి చుట్టూ ఉన్నటువంటి రోడ్ల మీద కూడా నడవడానికి ఎవరికి హక్కు లేదు అనేది నిర్ణయించి పెట్టారు. అవును. అయితే ఇక్కడ ట్రిక్ ఎక్కడ అంటే మీకు గుళ్ళోకి, గుడి బయట ఉన్నటువంటి వీధిలోకి నడవనటువంటి వాళ్ళకి, మూల విరాట్ దగ్గర నుంచున్నటువంటి వాళ్ళకి మధ్య కాదు వైరుధ్యం. ఎవరికి వైరుధ్యం అంటే 5 అడుగుల దూరంగా నుంచోవడానికి అవకాశం ఉన్నటువంటి వాడికి 6 అడుగుల దూరంలో ఉండాల్సిన వాడికి వైరుధ్యం. ఈ 5 అడుగుల వాడు అంటాడు నువ్వు 6 అడుగుల వాడు అక్కడ ఉండంటాడు. ఈ 6 అడుగుల వాడు ఏమంటాడు నువ్వు 7 అడుగు వాడు అక్కడ ఉండాలంటాడు. సో వీళ్ళకి మధ్య ఆధిపత్యం. ఇది పెద్ద ట్రిక్. ఇది అంచేత వీళ్ళందరూ కలిసి మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మీద తిరగబడరు. వీళ్ళలో వీడు కొట్టుకుంటారు. వీడి ఇక్కడికి వస్తున్నావు, నువ్వు ఇక్కడికి నువ్వు అక్కడ ఉండాలి కదా అని వీడంటే, వీడే ఉంటాడు నువ్వు అక్కడ ఉండాలి కదా అని వాడంటాడు. అట్లా వీళ్ళందరూ కలిసి అసలు నువ్వు గుళ్ళోకే రాకూడదు అని వాళ్ళని రానివ్వకుండా చేస్తారు. ఎవరు చేస్తారు? మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి వాడు కాదు, వీళ్ళు చేస్తారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? నువ్వు గుళ్ళోకి రానటువంటి వాళ్ళే కాదు, గుడి దగ్గర ఉన్నటువంటి దరిదాపుల్లో ఉన్నటువంటి రోడ్ల మీద కూడా తిరగడానికి నీకు హక్కు లేదు అని చెప్పి ఈ గుళ్ళోకి రాని వాళ్ళు రోడ్డు మీద కూడా తిరగనటువంటి వాళ్ళ మీదకి ఆధిపత్యం చెలాయిస్తారు. ఆ రకమైనటువంటి నెమ్మదిగా పొరలుగా ఉన్నటువంటి దాంతో ఈ రాజ్యం సాగుతుంది. ఆ దిశగా వీళ్ళు అటు ఇటు నెమ్మదిగా తీసుకెళ్తారు. మోదీ వచ్చేదాకా ఏమీ జరగలేదు. ఈ మాట మోదీ భక్తులు మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీయే కాదు, ఆయన కూడా పదే అంటున్నారు. 2014 దాకా ఏమీ జరగలేదు. చాలా మీమ్స్ కూడా వచ్చాయి అనుకోండి. అసలు స్వాతంత్రం కూడా భారతదేశంలో 2014లోనే వచ్చిందని ఆ మధ్య ఒక సినిమా నెట్ కూడా అన్నట్టు గుర్తు. సో 2014 దాకా ఏమీ జరగలేదు అంటే భారతదేశం నిజానికి ఆ రోజుకున్న కొన్ని వందల పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కానివ్వండి, అవన్నీ వాళ్ళ క్రమక్రమంగా పోతూ ఉన్నాయి. దీని మీద మీ టేక్ ఏంటి? 2014 దాకా ఏం జరిగింది, ఏం జరగలేదు, ఈ స్టేట్మెంట్ మీద మీ టేక్ ఏంటి? అంటే
కొంత అతిశయోక్తి ఉంటుంది. తర్వాత మనం చూస్తున్నాం ఇవాళ మన చుట్టూ ఉన్నట్టు మనుషులు అనుమానం అంటే అసలు నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నేనే మొత్తం అన్నిటికీ ఆద్యుడిని, నేనే ఆయనే ఆద్యుడు అని కొంతమంది అంటే మూఢభక్తుల కింద మాట్లాడేటువంటి వాళ్ళు. అంటే మనం అంటే వ్యక్తిగతంగా ఈ రకమైనటువంటి అవలక్షణాలు ఉండడం ఒకటి, కానీ ఇది ఒక పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ ప్రాజెక్ట్గా దేశంలో ఏం జరుగుతుంది అనేది ఒకటి. ఈ స్వోత్కర్ష ఉంటుంది, ఇవన్నీ స్వోత్కర్ష మాటలు. బట్ ఈ స్వోత్కర్ష అంతకుముందు ఎవరు వినలేదండి. అసలు ఇలాంటిది ఎప్పుడూ లేదే మనకి. వాజ్పేయి కూడా అనలేదు, నాకంటే ముందు ఏం జరగలేదండి. ఇంకోటి కూడా ఉంది, అసలు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ అనరండి, కానీ కొంతమంది అంటూ ఉంటారు, తెలియని వాళ్ళు అంటుంటారు, అయోగ్యులు అంటుంటారు, అస్సలు వివేకం లేనటువంటి వాళ్ళు అంటుంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి, అమెరికాలో పెద్ద టెక్నాలజీ వస్తుంది, ఇప్పుడు ఏఐ వస్తుంది. ఏఐ టెక్నాలజీ నా వల్లే వచ్చిందని జో బైడెన్ అన్నాడు అనుకోండి, మనంతా నవ్వుతాం. అసలు సంబంధం లేదు, వస్తుంది అది అంతే. అలాగే ఇది కూడా. ఇప్పుడు కానీ మన దేశంలో రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళందరూ నేనే చేశాను, ఇది నేనే చేశాను చెప్పుకోవడం, నా వల్ల అయింది, అంతకుముందేమీ లేదు అనుకోవడం అనేటిది మనం చూస్తున్నాం. అంటే ప్రతి వాళ్ళు ఏదో ఎగ్జాజరేట్ చేసి నా వల్లే అయింది, నేనే చేశాను అనేటటువంటి ఒక పిచ్చిలో వెళ్ళిపోతుంటారు. మనం అలాంటి క్యారెక్టర్స్ చాలా చూసాం. అవును, చూస్తాం కూడా. అవును, అంటే పర్టికులర్గా ఇండియా దగ్గరికి వచ్చేప్పటికల్లా వాళ్ళే వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడతారు, శాస్త్రి గురించి మాట్లాడతారు. ముందున్న 2014 ముందు భారత నిర్మాణంలో వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాజ్పేయి ఉన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఏమి ఎవ్వరూ లేదుగా. అసలు దేశం ప్రస్థానం మొదలైందే 14లో అన్నట్టు మాట్లాడుతున్నాను. అవును, అంటే ఎంత గుడ్డివాళ్ళు అయిపోయారంటే నేనే అని ఏదైనా కూడా నేనే. ఇప్పుడు చిన్న రైళ్లకు కూడా ప్రధానమంత్రి జెండా ఊపుతున్నారనంటే అసలు ఇదివరకు ఇలా ఉండేదే కాదు. అవును, ఎవరు చేయలేదు ఆ పని. అంటే అన్నీ నేనే అనేటటువంటి ఒక పెద్ద స్వోత్కర్ష ఈ దేశంలో బాగా ప్రబలిపోయింది. కానీ దానికి కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. నేను అనుకోవడం తమాను ఈ మొహమైనా చూసేది అనేటటువంటి ఒక జుగుప్స కూడా మొదలైంది. మీరు గమనించారో లేదో, అది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అంత ఎక్స్పోజరు మంచి చేస్తే పర్వాలేదు, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మీ ఛానల్ ద్వారా కొన్ని లక్షల మంది చూస్తారు. ఇది బాగుందనుకోండి పొగుడతారు, కానీ బాగుండకపోతే లక్షల మంది చూస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం. అంచేత మీరు మీ పెర్ఫార్మెన్స్ బాగకుండా ఎంత ఎక్కువ ఎక్స్పోజర్ అయితే అంత నష్టం జరుగుతుంది. నేను మోడీ గేటే కాదు, ఈ ఎన్నికల్లో చాలా ఎక్కువ ప్రభావవంతమైనటువంటి పాత్ర పోషించేది మరొకటి కూడా ఉంది. మోడీ ఫటీగ్ ఉంది. మోడీ అంటే విసుగు, మోడీ అంటే ఒక రకమైనటువంటి అబ్బా చాలే అనేటటువంటి భావన నెమ్మదిగా పెరిగిపోతుంది. మోదీ మొహం విసుగుని తెప్పిస్తుంది అంటున్నారు, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ లేదు. చాలామంది ఆర్థికవేత్తలు, ముఖ్యంగా ఇండియన్ స్పెషల్ అనేది ఒకటి ఉంది కదా మనకు, మిక్స్డ్ ఎకానమీ. దీనివల్లనే 2007 రిసెషన్లో ప్రపంచం అంతా ఏమైపోయినా కూడా మనం మిక్స్డ్ ఎకానమీలో ఉండటం వల్లనే తట్టుకోగలిగామనేది. నిజానికి ఆ రోజున సరళీకృత ఆర్థిక విధానాలు అసలు పెద్ద స్పీడ్గా వెళ్తున్నాయి, బట్ రిసెషన్తో బ్రేక్ వేసి లేదు మిక్స్డ్ ఎకానమీనే మనకు రక్ష అనుకున్న పరిస్థితి కూడా ఉంది. మిక్స్డ్ ఎకానమీలో మనకు అతిపెద్ద అసెట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, అవన్నిటినీ కూడా ఆల్మోస్ట్ నాశనం చేశారనాలా, అది వాటిని లేకుండా చేస్తున్నారు. ఇది భారతదేశాన్ని భారత ఆర్థిక వ్యవస్థని ఏం చేయబోతుంది? దీనివల్ల ఒకటేమిటంటే దేశంలో సంపద అనేది కొంతమంది చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళుగా 70 ఏళ్ళుగా మనం నిర్మించుకున్నటువంటి ఈ పబ్లిక్ రంగ సంస్థలు ఈ ఆస్తుల్ని ఏం చేస్తున్నారు? చాలా చవకగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళే కట్టబడుతున్నారు. అంటే ప్రభుత్వానికి వీటి మీద ఏ రకమైనటువంటి హక్కు లేకుండా చేసేసి వాడన్నిటి కూడా అంతంత పెద్ద ఆస్తులను చాలా చవకగా మిత్రులకు ఇచ్చేస్తున్నారు. ప్రజలకు హక్కు లేకుండా చేస్తారు. ప్రజల డబ్బులు అవి, ప్రజల సంపద, ప్రజల ఆస్తులు, అది మేనేజ్ చేసింది ప్రభుత్వమే కదా అవును, ప్రజల తరపున.
అసలు ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ప్రమేయం లేకుండా చేసేస్తున్నారు ఒకటి. రెండోది, అంతంత పెద్ద పెద్ద ఆస్తుల్ని చాలా చవకగా వీళ్ళకి ఇచ్చేయడం వల్ల వాళ్ళు అపర కుబేరులు అయిపోతున్నారు. మీరు చూడండి, 2014లో మనకి 125 మంది బిలియనీర్లు ఉంటే ఇవాళ 165 మంది బిలియనీర్లు ఉన్నారు. వీళ్ళు పెంచింది బిలియనీర్లని. అలాగే మరో పక్కనేమో 85 కోట్ల మందికేమో 5 కిలోల ఆహార ధాన్యాలు ఇస్తున్నాం అంటున్నారు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇంకొక విషయం కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్యనే అరవింద్ పణగారి అని ఆయన ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా కూడా అపాయింట్ అయ్యారు మొన్న. అంతకుముందు నీతి ఆయోగ్లో వైస్ చైర్మన్ చేశారు. ఆయన డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ, దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని మీరు అనవసరం నిద్ర పట్టకుండా మీరు ఏమీ విచారించక్కర్లేదు. ఆర్థిక అసమానతలు పెరగడం అనేటువంటిది దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక రకంగా ఆర్థిక అసమానతలు మంచిదే అనేటువంటి మాట చెప్పారు. అంటే వీళ్ళు ఆర్థిక అసమానతలు రూపుమాపడం లక్ష్యం కాదు అనేది పక్కన పెడదాం, అసలు ఆర్థిక అసమానతలు ఉండడం మంచిది అనేటటువంటి భావజాలంతో ఉన్నటువంటి. చాలాసార్లు మీకు అదానీకి లేదా అంబానీకి, ముఖ్యంగా అదానీకి ఎట్లా దేశ సంపదని దోచిపెడుతున్నారనే ఒక ఎనాలిసిస్ చేసిన ప్రతిసారి మరి వాళ్ళు క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ సంగతి ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఒకవైపు వేలు లక్షలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి అదానికి ఇస్తున్నప్పుడు చాలా చోట్ల ఇచ్చారు కూడా, ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆ స్థాయిలో జరుగుతుందా? జరిగిందా? ఇప్పుడు మీరు ఒకటే చూడండి, అసలు 24% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఈ దేశంలో ఉంది. 20-25 సంవత్సరాల వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ 44% ఉంది అని అంటే వాళ్ళు ఏ ఉద్యోగం ఇచ్చారు? అంతెందుకండి, ఇప్పుడు ఎన్నికల సీజన్ ఇది, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా ఇంతవరకు ప్రధానమంత్రి గారు నుంచుని ఇదిగో నేను ఈ 10 ఏళ్లలో ఇన్ని ఉద్యోగాలు కల్పించాను అని చెప్పారు. అండ్ ఇంకోటి 2 కోట్ల సంవత్సరానికి కల్పిస్తానని చెప్పొచ్చారు కదా. ఒకటి చెప్పాలి మీకు, అసలు గోరంత కొండంత చేయడంలో ఆయనకన్నా ఘనాపాటి ఇంకో లేరు కదా. అసలు 10 ఉద్యోగాలు ఇస్తే 1000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. అలాంటిది 1000 ఉద్యోగాలు కూడా చెప్పట్లేదంటే 10 కూడా కల్పించలేదు అనమాట. ఎగ్జాక్ట్లీ. మీరు కొంతకాలం భారతీయ జనతా పార్టీతో దగ్గరగా కూడా ఉన్నారు, పార్టీతో ఉన్నారు, తర్వాత బయటకు వచ్చారు. బట్ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య గీత ఎప్పుడు చెరిగిపోయింది, ఎట్లా చెరిగిపోయింది ఈ దేశంలో? అంటే చాలామంది నాతో కలిపి చాలామంది, చాలా రాజకీయ పార్టీలు, చాలామంది రాజకీయ నాయకులు కూడా ఈ దేశంలో రాజకీయాలు సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్ మధ్య సెటిల్ అయిపోయింది. ఇది ఎక్స్ట్రీమ్ రైట్కి కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి కానీ వెళ్ళేటటువంటి పరిస్థితి కాదు. వాజ్పేయి లాంటి వాళ్ళని చూసో వీళ్ళంటి వాళ్ళని చూసో లేదు, ఇది చాలా మోడరేట్ పార్టీ అనేటటువంటి ఒక భ్రమ, ఇంక్లూడింగ్ సంబడి లైక్ జార్జ్ ఫెర్నాండెస్ నుంచి అందరూ కూడా ఆ రకమైన భ్రమలోకి వెళ్ళారు. ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయనటువంటి పార్టీలు బహుశా లేవేమో, కొన్ని పక్షాలు పక్కన పెడితే. అది తెలుగుదేశం కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడో అక్కడో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిసి చేసినటువంటి. అయితే నెమ్మదిగా ఇది అంటే ఆ రోజుల్లో ఆర్టికల్ 370 కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, రామ మందిరం కానీ, ఈ 3 విషయాలు పక్కన పెట్టి మేము ముందుకు వస్తున్నాము, ఆ విషయాలు మేము జోలికి పోము అని బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత వచ్చినటువంటివి. మేమందరం కూడా అప్పుడు పర్వాలేదులే, ఇదేదో కొంత మోడరేట్ అయ్యేటటువంటి పార్టీ అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి అక్కడి నుంచి నెమ్మదిగా దాన్ని వదిలి, అసలు ముందు 1980లో గాంధీయన్ సోషలిజం తోటి మొదలైనటువంటి ప్రస్థానం ఇది. ఒకదాని తర్వాత వదిలేసి 2014లో వికృతమైనటువంటి పరిస్థితికి మనం చూస్తున్నాం. ఇవాళ దాని పరిణామం ఇది. గాంధీని, నెహ్రూని ఇన్సల్ట్ చేయటం అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే ఇవాళ 5వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, 10వ తరగతి ఫెయిల్ అయి తిరుగుతున్న వాళ్ళు కూడా గాంధీని, నెహ్రూని ఏం చేశారు వాళ్ళు అన్నట్టు లేదు సార్, బూతులు తిడుతున్నారు. నిజంగా బూతులు, నేను చెప్పేది మనం అనలేని పచ్చి బూతులు తిట్టే ఒక పరిస్థితి దేశంలో ఉంది. నేను తెలుగు రాష్ట్రాల్లో కూడా చూశాను అలాంటి వాళ్ళని. దాన్ని అది ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని అది ఎట్లా జరిగింది అనేది ఎట్లా అర్థం చేసుకోవాలన్న కన్నా
దీనంతటికీ ఎంతో అంత బాధ్యత మనకు కూడా ఉంది కదా. ఎందుకంటే దేశంలో రాజకీయ పార్టీలు ఏ స్థితికి వెళ్ళిపోయాయంటే, అన్ని రాజకీయ పార్టీలు ఏ స్థితికి వెళ్ళిపోయాయంటే, ఎన్నికలకి మధ్య ఏ రకమైనటువంటి కార్యకలాపాలు లేకుండా, పొలిటికల్ ఎడ్యుకేషన్ లేకుండా, అసలు దేశంలో ఏం జరుగుతుందో జనానికి చెప్పకుండా, దేశంలో జనాన్ని మన 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 విలువలు ఏమిటి, మన రాజ్యాంగం ఏమిటి, మన లౌకికం ఏమిటి అనేటటువంటి దాని మీద ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వకుండా, వాళ్ళు ఎడ్యుకేట్ చేయకుండా, కేవలం ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే సరిపోతుంది, ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి గెలవడానికి ఎవరి కాళ్ళు పెట్టుకుంటే మనకు 4 ఓట్లు పడతాయి, ఎవరి కాళ్ళు పట్టుకుంటే ఎవరితో చేరితే మనకు కేంద్రంలో 2 మంత్రి పదవులు వస్తాయి అనే దానికి విడిపోయారు కాబట్టి వస్తుంది. ఇది మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఈ రకంగా ప్రయాణం చేస్తూ ఉంటే, ఈ రకంగా పనిచేస్తూ ఉంటే, ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి, ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా చేయాలి అనేటటువంటి వాళ్ళు నిరంతరం వెంటనే మనకి ఏ పదవి వస్తుంది, ఏ పదవి రాదు, దీనివల్ల ఏం జరుగుతుంది, దానివల్ల ఏం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు క్విక్ రిజల్ట్స్ ఆశించకుండా నిరంతరం పనిచేసుకుంటూ సంవత్సరాల తరబడి చేసుకుంటూ వచ్చినందువల్ల, అది జనం మనసుల మీద వాళ్ళు పనిచేసినందువల్ల, ఒక పక్క ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, గాంధీ అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితి వల్ల, మన సుదీర్ఘమైనటువంటి మన స్వాతంత్ర పోరాట చరిత్ర పూర్తిగా మర్చిపోవడం వల్ల, మర్చిపోయినటువంటి ఒక తరం వచ్చినందువల్ల ఇది సాధ్యమైంది. ఒకటి. రెండోది, ఇవాళ పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, అసలు ఈ దేశంలో జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర పోరాటంలో ఇసుమంతో కూడా పాత్ర లేనటువంటి మనుషులు, వ్యవస్థలు, సంస్థలు మేము దేశభక్తులు అని చెప్పుకొని చలామణి అవుతున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. ఎన్నికల మీద జ్యోతిష్యం అంటారా, జోస్యం అంటారా, మీరేమనుకుంటున్నారు? ఏం జరుగుతుంది ఈసారి ఎన్నికల్లో? మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుందా? నాదొక అంచనా. అంటే ఇది ఈ నియోజకవర్గాల్లో, అన్ని నియోజకవర్గాల్లో నేను క్వాంటిటేటివ్ స్టడీ చేసి, సర్వే చేసి చెప్తున్నటువంటిది కాదు. కానీ పరిణామ క్రమాలను చూసుకుంటూ, ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకుంటూ, బేస్ వేసుకుంటూ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈసారి ప్రభుత్వంలోకి రావడం అనేది కణా కష్టం. నా ఉద్దేశంలో 220 నుంచి 230 సీట్లు భారతీయ జనతా పార్టీకి దాటడం చాలా కష్టం. అంతకన్నా తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఈ 10 సంవత్సరాలుగా చేసినటువంటి నిర్వాహకం, 10 సంవత్సరాలుగా ఈ దేశం మీద వాళ్ళు చేసినటువంటి అత్యాచారం, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, లౌకిక వాదన మీద కానీ, లేకపోతే రాష్ట్రాల మీద కానీ, లేకపోతే ఉన్నటువంటి అనేక ప్రాంతాల మీద కానీ, భాషల మీద కానీ, సమూహాల మీద కానీ వాళ్ళు చేసినటువంటి దాడి, వీటికి చాలా భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఎన్నికల్లో. థ్యాంక్ యూ సో మచ్. చాలా వివరంగా, చాలా టైం తీసుకుని, చాలా ఓపిక్గా మీరు ఇవన్నీ వివరించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.